ఒక వాక్యాన్ని టైటిల్గా పెట్టాలంటే, నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేయగలను. నేను చేయగలను, సమస్తాన్ని చేయగలను కాదు, నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేయగలను. హల్లెలూయా. ఈరోజు మన దేవునికి ఒక ప్రార్థన, ఒక కేక మనం వేయబోతున్నాం. అదేంటంటే, దేవా, సొమసిల్లిపోతున్నాను, నెరసిల్లిపోతున్నాను, కృంగిపోతున్నాను, పడిపోతున్నాను, పరిస్థితులను ఎదుర్కోలేకపోతున్నాను, ఒత్తిడిని జయించలేకపోతున్నాను, విశ్వాసాన్ని కాపాడుకోలేకపోతున్నాను. చాలా విషయాల్లో నేను బలహీనమైపోయాను. ఒక 12 మాటలు నేను చదువుతాను, నేను రాసుకున్నవి. అందులో ఏ మాటకి మీరు కనెక్ట్ అవుతారో ఆ మాటకి మీకు కనెక్ట్ అయ్యే విధంగా. ఒకవేళ 12 మాటలకి మీరు కనెక్ట్ అయితే ఇట్స్ వండర్ఫుల్. కానీ ఈరోజు వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేవా, నీవు నన్ను బలపరిస్తే నన్ను బలపరచు వాని అందే నేను సమస్తాన్ని చేయగలను అని దేవునికి ఒక విజ్ఞప్తి చేయడం, ఒక పిటిషన్ దేవునికి తెలియచేయడం, ఒక ప్రార్థన దేవునికి ఇవ్వడం, లేదా ఆయన సన్నిధిలో దాన్ని అర్పించడం అనేది ఈరోజు సందేశం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం. సో టైటిల్ ఏంటి? నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేయగలను. పర్పస్ ఏంటి? ఓకే, సందేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? నన్ను నీవు బలపరచు ప్రభువా అని దేవునికి మనం మొరపెట్టడం, దేవునికి ఒక కేక వేసేలాగా ఈ మాటలు ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పోయిన వారం చాలామంది నాతో చెప్పారు, దేవుడు నాతో చాలా వ్యక్తిగతంగా, ప్రత్యేకంగా దేవుడు మాట్లాడాడని. అలాగున దేవుడు నాతో మాట్లాడాడని అర్థం చేసుకొని, గమనించి, సమ్మతించి, అంగీకరించి దానిని సేవకుని దగ్గర ఒప్పుకున్న వారికి నా వందనాలు. ఒకవేళ ఒప్పుకోలేకపోయినా మీకు ఆ మనసు ఉంటే అందుకు కూడా మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, శ్రద్ధగా దేవుని యొక్క మాట విద్దాం. ఒక మాట చదువుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 28, 29 వచనాలు. మనకు తెలిసిన బాగా తెలిసిన మాట ఉంది అక్కడ. ఇది మనకి కంఠస్థమైపోవాలన్నట్టు. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 28, 29 వచనాలు నేనే చదివేస్తాను, మీరు తెరిచి చూస్తే చాలు. మధు బైబిల్ ఎక్కడ? అది వాడికి, నీకేది? వాడికేది? తీసుకో. పిల్లలకి అన్నిటికంటే ముందు వారు బైబిల్ మోయడం నేర్పించండి. అన్నీ కొంటున్నాం, చాలా కొంటున్నాం. చిన్న బైబిల్ పిల్లలిద్దరికి కొను. ఓకే, అందరి చేతుల్లో బైబిల్ ఉండి తీరాలి. హల్లెలూయా. అన్న నాకు కనబడదన్నా, అందుకే నేను ఫోన్లో చూస్తానన్నా, నో ప్రాబ్లం. కానీ చేతిలో బైబిల్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. మీకు చదువు వచ్చినా రాకపోయినా బైబిల్ ఉండాలి. ఖండితంగా చెప్పాలంటే బైబిల్ లేకుండా మందిలో అడుగు పెట్టొద్దు అన్నట్టు. రైట్. నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం. నీకు తెలియలేదా? నీవు వినలేదా? హే, నీకు తెలియలేదా? ఈ విషయం నీకు తెలియదా? నువ్వెప్పుడు వినలేదా? ఏంటది? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, ఆయన అలిసిపోడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం. హల్లెలూయా, హల్లెలూయా. దేనికి ఆయన అలిసిపోడు? దేనికి ఆయన సొమ్మసిల్లడు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేనికైనా ఆయన అలిసిపోడు. ప్రైజ్ ది లార్డ్. దేనికైనా ఆయన సొమ్మసిల్లేవాడు కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి 6 దినాలు సృష్టి చేసి
7వ దినాన్ని ఆయన విశ్రమించారని రాయబడి ఉంది కదండి. దాని మీనింగ్ అర్థమైతే హృదయం బ్రద్దలవుద్ది. దాని మీనింగు ఆయనకి విశ్రాంతి లేక తీసుకున్న విశ్రాంతి కాదు అది. హల్లెలూయా. సరే, ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుకునే అవకాశం, సమయం మనకు అంత లేదనిపిస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. మరి ఎప్పుడైనా మాట్లాడుకుందాం. దాని మీనింగ్ అదైతే కాదు. సో తెలుసుకుందాం. సో నీకు తెలియలేదా, నీవు వినలేదా, భూదిగంతమును సృజించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి యెహోవా, నిత్యుడగు దేవుడైన యెహోవా, ఆయన అలిసిపోడు, ఆయన సొమ్మసిల్లడు. దేనా మన మహిమ కలుగును గాక. మరి నాయన గుర్తుపెట్టుకో, అలిసిపోవడానికి ఆయన ఏమో సామాన్యమైన మనిషి కాదు. భూదిగంతములను సృజించిన యెహోవా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకు ఇంగ్లీష్లో మాట ఎంత ఇష్టమో, ద మేకర్ ఆఫ్ ది హెవెన్ అండ్ ది ఎర్త్. మై హెల్ప్ కమ్స్ ఫ్రమ్ ద మేకర్ ఆఫ్ ది హెవెన్ అండ్ ది ఎర్త్. భూమి ఆకాశం సృజించిన యెహోవా యొద్ద నుండి నాకు సహాయము కలుగుతుంది. యుద్ధశూరుడైన యెహోవా, బలశూరుడైన యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన మాట బలమైనది, ఆయన వాక్యము బలమైనది, ఆయన నామము బలమైనది. హల్లెలూయా. ఆయన ఊపిరి బలమైనది. హల్లెలూయా. ఆయన రాజ్యము బలమైనది. భూ దిగంతములను అన్నిటిని కూడా సృష్టించినటువంటి యెహోవా. ఇది నీకు వినలేదా? ఇది నీకు తెలియలేదా? నేను కోరుతున్నాను ఈ ఉదయకాల సమయంలో ఇది మీకు తెలియనుగాక. హల్లెలూయా. నా మాట అర్థమైందా? నాట్ ఓన్లీ ఇది వినబడునుగాక కాదు, ఈ రోజున పలుకుతుంది, ఇది మీకు తెలియనుగాక. వినడం వేరు, తెలియడం వేరు. ఎంతమందికి అర్థమైంది? వినడం వేరు, తెలియడం వేరు. వినడం ఇన్ఫర్మేషన్, తెలియడం ఎక్స్పీరియన్స్. హల్లెలూయా. వినడం అంతే. ఆమేన్. హల్లెలూయా. కానీ తెలియడం అంటే హల్లెలూయా. అందుకే అంటాడు, మోషే ఇశ్రాయేలుకు తన క్రియలను కనపరచెను, మోషేకు తన మార్గమును తెలియచేసెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంగ్లీష్లో బాగుంటుంది, ఇది నీకు తెలియలేదా? మీ అందరికీ తెలియాలని నేను కోరుతున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. నేను అంటున్నాను, ఇన్ని సంవత్సరాలు విన్నది చాలు, మీకు తెలియాలని కోరుతున్నాను. కావలసిన వారు ఆమేన్ చెప్పొచ్చు. ఇన్ని సంవత్సరాలు మీరు విన్నది చాలు, ఇక నుంచి మీరు విన్నదాన్ని మీరు అనుభవించాలని కోరుతున్నాను, మీకు తెలియాలని కోరుతున్నాను. హల్లెలూయా. ప్రశ్న ఇలా ప్రారంభిస్తున్నాడు, నీకు తెలియలేదా? ఎంతమంది ధైర్యంగా ఒప్పుకోగలరు? నాకు ఇంకా తెలియలేదు ప్రభువా, విన్నాను కానీ నాకు ఇంకా తెలియలేదు. నీ బలమును నేను చూడాలని అనుకుంటున్నాను, నీ ప్రభావాన్ని నేను చూడాలనుకుంటాను. అర్థం ఏంటో తెలుసా? కళ్ళుతో చూడాలనుకుంటున్నాను కాదు, దాని సంగతి ఏంటో నేను చూడాలనుకుంటున్నాను, దాన్ని నేను అనుభవించాలనుకుంటున్నాను. దేవా, నా దేవుడు నీవే, వేక్కునే నేను వెతుకుతున్నాను, ఎందుకంటే నీ బలమును, నీ ప్రభావమును నేను చూడవలెనని. ఆమేన్. అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంతకాలం విన్నామన్నది చాలు, ఇక నుంచి ఆ మొదటి ప్రశ్నకు వెళ్దాం. నీకు తెలియలేదా? భూ దిగంతములను సృజించిన యెహోవా. ఇంకా స్టార్టింగ్ కదా, కొంచెం మీకు ఇబ్బందిగా ఉందేమో, కొంచెం వెళ్తాను లోపలికి. భూ దిగంతములను సృష్టించగలిగిన సర్వశక్తిమంతుడైన యెహోవా, నిత్యుడగు దేవుడు, ఆయన అలిసిపోడు, ఆయన సొమ్మసిల్లడు. హల్లెలూయా. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. దేనాన్ని మహిమ కలుగును గాక. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. ఆ వచనం అక్కడితో ఆగిపోలేదు. ప్రాముఖ్యమైన అంశం తరగతులకు వెళ్ళాలనుకున్నా, నా వచనం అక్కడితో ఆగిపోలేదే. నీకు తెలియలేదా? నువ్వు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా, నిత్యుడగు దేవుడగు యెహోవా, ఆయన సొమ్మసిల్లిపోడు, ఆయన అలిసిపోడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము అని చెబుతూ ఏమంటాడంటే, సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే.
దైవజనుడిగా మనసారా కోరుకుంటున్నాను. కృంగిపోయిన వారులారా, బలహీనమైపోయిన వారులారా, పడిపోయిన వారులారా, వ్యాధి చేతను, బాధ చేతను, ఆర్థిక ఇబ్బందుల చేతను నలిగిపోతున్న వారులారా, హల్లెలూయా హల్లెలూయా. బయటికి గంభీరంగా కనబడుతున్నప్పటికీ కూడా లోపల అనేకమైన పరిస్థితుల చేత, వ్యాధి బాధల చేత, అనేకమైన అవమానాల చేత, నేను వాటన్నిటిని వివరిస్తాను. అనేకమైన ప్రతికూల ఆత్మీయంగాను, భౌతికంగాను, అనగా శరీర సంబంధమైన పరిస్థితుల్లోను, ఆత్మ సంబంధమైన పరిస్థితుల్లోను, మానసికంగా అలిసిపోయిన వారులారా, శారీరకముగా అలిసిపోయిన వారులారా, ఆత్మీయ జీవిత ప్రయాణములు కూడా అలిసిపోయిన వారులారా, విశ్వాస పోరాటములు అలిసిపోయిన వారులారా, ఈ మాట మీ జీవితంలో నెరవేర్చబడును గాక అని దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను. సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలమిచ్చువాడు కాదు, బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయనే. నాకు ఈ మాట ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో కనబడుతుంది. బలాభివృద్ధి అంటే నీ బలము దినదినము వృద్ధి అగునట్లుగా, నీ బలము దినదినము అధికమగునట్లుగా. నీవు శక్తిహీనుడివే, కానీ దినదినము నీవు బలాభివృద్ధి నొందునట్లుగా. హల్లెలూయా. సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేయువాడు ఆయనే. ఇది నా సొంత మాట కాదుగా, దేవుని వాక్యమే కదా. తన దాసుడైన యెషయా ద్వారా, యెషయా ద్వారా యేసు క్రీస్తుని గురించిన ఉన్నతమైన ప్రవచనాన్ని ప్రవచింపజేశాడో యెషయా గ్రంథము. హల్లెలూయా. ఆగేనంటే అర్థం చేసుకోండి, ఏదో తేడా కనబడింది. ప్రతిసారి పేరు పిలిచేది లేదు. హల్లెలూయా హల్లెలూయా అంటే అన్ని విశేషాలు మాట్లాడే ఇస్తారేమో. ఇక్కడ ఉన్నారా? ఏదో అటు చూసారు, ఎందుకో బ్రదర్ వైపు చూసారా? హల్లెలూయా హల్లెలూయా. బైబిల్ గ్రంథం 66 పుస్తకాలు, యెషయా గ్రంథం 66 అధ్యాయాలు. ఒక ఆయన అన్నాడు, ఆమేన్, బైబిల్ గ్రంథాన్ని మొత్తాన్ని యెషయా గ్రంథాన్ని ఒక పక్కన తూకం వేస్తే కరెక్ట్ లెవెల్గా ఉంటుందట. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కొత్త నిబంధనలు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త ఉన్నాయి. హల్లెలూయా. పాత నిబంధనలో అద్భుతమైన ఒకే ఒక్క సువార్త యెషయా గ్రంథం. హల్లెలూయా. నిత్యముగా అతను నా రోగములు భరించిన, వ్యసనములు వహించిన, ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుతున్నదని యెషయా గ్రంథం 53 అధ్యాయంలో ప్రభు యేసు క్రీస్తుని గురించినటువంటి పలికినటువంటి అనేక ప్రవచనాలు మాట్లాడిన ఆ యెషయా ద్వారా దేవుడు ప్రవచనపూర్వకంగా తెలియజేస్తున్న మాటని, హల్లెలూయా, ఈరోజు మీ గుండెల మీద చేయి వేసుకొని ఈ మాట చెప్పగలరా? సొమ్మసిల్లు నాకు బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనుడైన నాకు బలాభివృద్ధి కలుగ చేయువాడు ఆయనే. హల్లెలూయా. చెప్పారా? చెప్తాం, ఇలా చెప్తాం. హల్లెలూయా. సొమ్మసిల్లిన నాకు, మీరు సొమ్మసిల్లిపోలేలో గురించి మాట్లాడు, సొమ్మసిల్లిపోయిండు వారికి చెప్తున్నాను. సొమ్మసిల్లిన నాకు బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనుడకు నాకు బలాభివృద్ధి కలుగ చేయువాడు ఆయనే. ఆమేన్. ఈ ప్రవచన పూర్వకమైన, వాగ్దాన పూర్వకమైన మాట నేడు మీ వినికిడిలోను, మీ జీవితంలోను, మీ అనుదిన దైనందిన ఆత్మీయ జీవితంలోను ఇది నెరవేరబడునుగాక, ఇది నెరవేర్చబడునుగాక. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మంచిగా స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైట్. ఈ మాటని కాస్త వివరించాలని ఆశపడుతున్నాను. ఇందాక పాడమే, కేకేసాం కదా, నా బలమంతా నీవేనయ్యా. మీలో చాలామంది పాట వచ్చని పాడారేమో, లేకపోతే మీలో చాలామంది ఆ టైంలో ఆ వైబ్రేషన్, అది మ్యూజిక్, ఆ సౌండ్ బాగుంది అని పాడారేమో. నేనైతే మాత్రం యథార్థంగా పాడాను, నా బలమంతా నీవేనయ్యా. అలలు వీస్తున్నాయి, తుఫానులు రేగుతున్నాయి, నా బలం అంతా నీవేనయ్యా. సొమ్మసిల్లిపోతున్నాను, కృంగిపోతున్నాను. యెహోవా షాబోతు నీవే, నాకు బలం ఇచ్చేవాడు నీవే. నాకు తెలుసు మందిరంలో, ఈ సన్నిధిలో దేవుడు మనకిచ్చినటువంటి పరిచర్లో ఎంతోమంది మానసికంగా కృంగిపోయి అలసిపోయి ఉన్నారు. ఎంతోమంది భౌతికంగా కృంగిపోయి అలసిపోయి ఉన్నారు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, నెలల నుంచి, సంవత్సరాల నుంచి రోగాన్ని భరిస్తూ ఉన్నారు. ఆయన సన్నిధిలో కన్నీరు కారుస్తున్నారు, ఏడుస్తూనే ఉన్నారు. తలనొప్పి, కాళ్ళ నొప్పి, మోకాళ్ళ నొప్పి, గుండెల నొప్పి, ఛాతీల నొప్పి.
ఆయాసం, యాంగ్జైటీ, అనేకమైన బలహీనతలు, కాళ్ళు చేతులు పీకుడు. కొంతమందికి లెఫ్ట్ హ్యాండ్ అంతా భయంకరమైన పీకుడు, అది తగ్గిందంటే రైట్ హ్యాండ్ పీకుడు, అది తగ్గిందంటే తల విసిరేసి పడిపోతున్నట్టు పరిస్థితులు. వంట చేసుకోలేక, పిల్లల్ని సరిగా చూసుకోలేక, బలము లేక, సంవత్సరాల నుంచి వ్యాధిని, రోగాన్ని భరిస్తూ చాలాసార్లు చెప్పేవేమో, అలసిపోతున్నాను ప్రభువా, నా వల్ల కావట్లేదు, కృంగిపోతున్నాను, దీనివల్ల ప్రార్థన చేయలేకపోతున్నాను, దీనివల్ల నేను శక్తిగా ఉండలేకపోతున్నాను, నా పిల్లలకు, నా భర్తకు, లేకపోతే నా ఇంటి వరకు నేనేం చేసి పెట్టలేకపోతున్నాను. ఆత్మీయంగా బలహీనమైపోయాను, భౌతికంగా బలహీనమైపోయాను, మానసికంగా కూడా నేను చాలా బలహీనమైపోయాను. నేను ఎదుర్కొన్న పరిస్థితులలో నేను మానసికంగా చాలా అలసిపోయాను. మెంటల్ స్టాండర్డ్ని నేను కోల్పోయాను. తొందరగా చిరాకు పడుతున్నాను, తొందరగా కోపపడుతున్నాను, తొందరగా ఆయాసంగా మాట్లాడుతున్నాను, తర్వాత చాలా బాధపడుతున్నాను. నేను తొందరగా మాట్లాడడానికి పట్టే నిమిషం కొన్ని సెకండ్లు కావచ్చు, తర్వాత కొన్ని రోజులు పడిపోతున్నాను, బాధపడిపోతున్నాను. ఎందుకు భరించలేకపోతున్నానని వేదన చెందుతున్నాను. ఎందుకు నా వల్ల కావట్లేదు అర్థం అవ్వట్లేదు. చిరాకు, కోపం, మానసికంగా అలసిపోతున్నాను ప్రభువా. ఫిజికల్గా అలసిపోయాను, స్పిరిచువల్గా అలసిపోయాను. ప్రార్థించాలని ఆశ, ప్రార్థించలేకపోతున్నాను. ఉపవాసం ఉండాలని ఆశ, ఉపవాసం ఉండలేకపోతున్నాను. నీ కొరకు రోషం కలిగి జీవించాలని ఆశ, జీవించలేకపోతున్నాను. ఆత్మీయంగా అలసిపోయాను, మానసికంగా అలసిపోయాను, అలసిపోతూనే ఉన్నాను. భౌతికంగా అలసిపోతూనే ఉన్నాను. ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నాకు ఆధారమైన నా దేవా, నీ సన్నిధిలో నీవు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసి నేను నీకు మొరపెడుతున్నాను. సమస్యలు వారికి బలమిచ్చేవాడు నీవే కదా, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు నీవే కదా దేవా. మెంటల్గా, ఫిజికల్గా, స్పిరిచువల్గా ఐఎమ్ సో టైర్డ్, ఐఎమ్ సో టైర్డ్. నిందలు, అవమానాలు, దుఃఖం, అనరాని మాటలు, ప్రేమించిన వారు చేసిన మోసం, ఆశించినవి కోల్పోవడం, స్పిరిచువల్గా ఆశించినవి కోల్పోవడం, ఫిజికల్గా ఆశించినవి కోల్పోవడం, అవమానాలు, నిందలు, కన్నీళ్ళు, కష్టం. అనేకమైన పరిస్థితుల్లో నా శరీరం నలిగిపోతూ ఉంది. చాలా అలసిపోయాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రశ్న అడుగుతాను, ఎంతమంది యథార్థంగా చెప్పగలరు, అయ్యా బయటికి నేను నవ్వుతున్నాను కానీ దైవజనుడా నేను చాలా అలసిపోయాను అనేవాళ్ళు ఎంతమంది యథార్థంగా మీ చేయి పైకి ఎత్తగలరా? ఎత్తపోతే భాస్కర్ అడుగుతారేమో, అటు ఇటు చూసి కాదు. అలాంటి చేతులు దేవుడు చూడడం కూడా చూడడం. నేను కూడా నా చేయి పైకి ఎత్తుతున్నాను. రాత్రి సందేశాన్ని నేను ధ్యానం చేస్తున్నప్పుడు నేను ఆయన సన్నిధిలో ఏడ్చాను. ఎంతమంది నేను అలసిపోయానని చెప్పేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. చాలా అలసిపోయాను ప్రభా, కృంగిపోయాను ప్రభా. సడిలిన నా మోకాళ్ళను బలపరచయ్యా, వడిలిపోయిన నా చేతులను దృఢపరచయ్యా. ఆత్మీయంగా నేను నలిగిపోయాను, సొమ్మసిల్లిపోయాను. సంవత్సరాల తరబడి ఈ మాటల్ని, సంవత్సరాల తరబడి ఈ పరిస్థితిని, సంవత్సరాల తరబడి ఆర్థిక ఇబ్బందిని, సంవత్సరాల తరబడి ఈ మానసిక ఒత్తిడిని, సంవత్సరాల తరబడి ఈ వ్యాధిని, ఇంకా రేపు గడుస్తుందో లేదో నాకు తెలియని రాత్రులు ఎన్నో గడిపాను ప్రభా. ఈ యాంగ్జైటీ, ఈ ఆందోళన, ఈ దడ, ఈ గాబరా, అలసిపోయాను అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? నిజంగా అలసిపోయిన వారి కళ్ళల్లో కన్నీళ్ళు ఉన్నాయి. కొంతమంది అందరు ఎత్తారేమో నాకు తెలియదు, మీరు ఏడవట్లేదని, మీ మనసులో బాధ లేదని చెప్పడం సమంజసం కాదు. కానీ హల్లెలూయా, మనమే కాదు, చాలామంది దేవుని బిడ్డలు సేవలో అలసిపోయారు, పరిస్థితుల్లో అలసిపోయారు, ఆర్థిక ఇబ్బందుల్లో అలసిపోయారు, ఆత్మీయంగా అలసిపోయావు, భౌతికంగా అలసిపోయావు. షుగర్ మీద వ్యాధి పెరిగిపోతుంటూ, షుగర్ డౌన్ అయిపోతూ, షుగర్ పెరిగిపోతూ, షుగర్ డౌన్ అవుతూ, షుగర్ పెరుగుతూ. కొంతమంది నాకు తెలుసు రోజుకి 25 టాబ్లెట్లు వేసుకునేవారు నేను చూశాను. ఉదయం ఒకటి, సాయంకాలం ఒకటి, ఇంజక్షన్తో వాళ్ళే దాన్ని ఏమంటారు, ఇన్సులిన్ వేసుకునే వాళ్ళు నేను చూశాను. అలవాటు అయిపోయిందన్న. రోజు మార్నింగ్ ఒక ఇంజక్షన్, ఈవినింగ్ ఒక ఇంజక్షన్.
ఒక పరిస్థితి దాటిందంటే ఇంకో పరిస్థితి, ఇది గట్టెక్కమని ఊపిరి పీల్చుకునే లోపు అంతకన్నా పెద్దది ఇంకొకటి. ఏంటని చెప్పను, ఏమని చెప్పను, భౌతికంగా, మానసికంగా, ఆత్మీయంగా అలసిపోయిన వారితో. హల్లెలూయా. ఈరోజు నేను మాట్లాడడం లేదా దేవుని కృప ద్వారా మాట్లాడకుండా మాట్లాడడం తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఒక్క వాగ్దానాన్ని పట్టుకొని, ఈ ఒక్క మాటను పట్టుకొని, హల్లెలూయా, హల్లెలూయా, సొమ్మశీలు వారికి బలమిచ్చేవాడు ఆయనే అని, ఆమేన్. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనని యెషయా తన సొంత మాటను చెప్పలేదు కదయ్యా, నా కొరకు యెషయా ద్వారా ఆ మాటను పలికించింది నువ్వే కదా, ఆ మాటను ప్రవచింపజేసింది నువ్వే కదా, ఆ మాటను వెల్లడి చేసింది నువ్వే కదా, నీవెవరో తెలియచేసింది నీవే కదా. నీ వాక్యము సత్యము కదా. కమాన్ కమాన్ చర్చ్, నీ వాక్యము సత్యము కదా, నీ మాట సత్యము కదా. భూమి ఆకాశాలు గతించిపోయిన నీ మాటలు సున్నైనను పొల్లైనది గతించిపోదు కదా. కేవలం బైబిల్కి మాత్రమే ఈ మాటలు పరిమితం అవ్వాలని నేను కోరుకోవటం లేదు, నా జీవితంలో నేను అనుభవించాలని కోరుకుంటున్నాను. అయ్యా, ఈ మాట నాలో నెరవేర్చవా? శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. హల్లెలూయా. సొమ్మశీలు వారికి బలం ఇచ్చేవాడు ఆయనే అని చెబుతుంది కదా నీ మాట. అలసిపోయాను, ఒక్క అడుగు కూడా వేయలేనంత కలిసిపోయాను, ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమయ్యేంత కలిసిపోయాను. విశ్వాసంలో ఉంటానో లేదో భయం వేస్తుంది, ప్రభువులో ఉంటానో లేదో భయం వేస్తుంది. మనసారా ఆరాధించలేకపోతున్నాను, మనసారా ప్రార్థించలేకపోతున్నాను, ఒక గంట సమయం గడవలేకపోతున్నాను. మానసిక ఒత్తిళ్ళు ఎక్కువైపోయినాయి, శరీర బలహీనత ఎక్కువైపోయింది. మోకాళ్ళు వేయాలని ఆశ ఉంది, మోకరించలేకపోతున్నాను. ఉపవాసం ఉండాలని ఆశ ఉంది, ఉండలేకపోతున్నాను. నీ కొరకు జీవించాలని ఆశ ఉంది, జీవించలేకపోతున్నాను. విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు, లోకాశల జడిలో సడలితి విశ్వాసములో. విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు, లోకాశల జడిలో సడలితి విశ్వాసములో. హల్లెలూయా. గట్టిగా చెల్లి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతరంగ సమరములో ఆశలెన్నో విఫలము కాగా, శరణు కోరి నిన్ను చేరా తల్లడిల్లుచున్నాను. ఆధారమైనను, ఆశ్రయమైనను, ఆరోగ్యమైనను నీవే కదా. ఆధారమైనను, ఆశ్రయమైనను, ఆరోగ్యమైనను నీవే కదా. దేవా, నా ఆర్తధ్వని వినవా, నేనేల దూరమైతిని దరిచేపవాని, చేర్చుకొనవా దేవా, నా ఆర్తధ్వని వినవా. హల్లెలూయా, 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 ఆమేన్. ఈరోజు పెద్ద లోతైన సందేశం అన్నట్టుగా ఏమీ కాదు. ప్రైజ్ ది లార్డ్. అలసిపోయిన నీ జీవితంలో ఆమేన్ ఒక వాగ్దానాన్ని ఆధారం చేసుకొని ఆయనకు నీవు మొర్రపెట్టిన ఎడల, హల్లెలూయా, హల్లెలూయా, ఆయన నిన్ను బలపరుస్తాడు. ఎట్లా బలపరుస్తాడు అనేది చివరిలో చెప్తాను. ఆయన నిన్ను బలపరుస్తాడు, నన్ను బలపరుస్తాడు.
హల్లెలూయా. మన మీద ఆరోగ్యంగా ఉన్నట్టు, మన మీద శక్తిగా ఉన్నట్టు, మన మీద ఆత్మీయంగా ఉన్నట్టు, మన మీద అన్ని విషయాల్లో బాగున్నట్టు ఫోజు కొట్టొద్దు. హల్లెలూయా. నేను బాగున్నాను అనుకునే వాడికి వైద్యుడు ఏం అవసరం? హల్లెలూయా. నేను వ్యాధిలో ఉన్నాను, నేను బాగలేను, నేను బలహీనంగా ఉన్నాను అన్నవాడే కదా వైద్యుడి దగ్గరికి వెళ్తాడు. లోపల వ్యాధిని పెట్టుకొని, ఘోరమైన వ్యాధిని పెట్టుకొని, అహంకారాన్ని పెట్టుకొని, అసూయను పెట్టుకొని, పాపమును పెట్టుకొని బయటికి అందంగా నటించేవాడు హల్లెలూయా ఈ ప్రార్థన చేయలేడు. అట్టివానికి దేవుని కృప దొరకదు. కానీ ఎవరైతే ప్రభువా నేను బలంగా నిలబడాలనుకుంటున్నాను, నిలబడలేకపోతున్నాను, హల్లెలూయా హల్లెలూయా, స్థిరంగా ఉండాలనుకుంటున్నాను, నేను ఉండలేకపోతున్నాను, పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నాను, కానీ నేను జీవించలేకపోతున్నాను, సొమ్మసిల్లిపోతున్నాను, హల్లెలూయా. మీలో చాలామందికి రాత్రులు దేవుని సందులో గడపాలంటే ఇష్టం, గంటలు గంటలు ప్రార్థించాలంటే ఇష్టం, ఆయన సందులో గడపాలంటే ఇష్టం. కానీ మీ ప్రాబ్లం ఏంటో తెలుసా? మీరు మోకాళ్ళేగానే నిద్ర వచ్చేస్తుంది, మీరు మోకాళ్ళేగానే కాళ్ళు తిమిర్లు వచ్చేస్తుంది, మీరు మోకాళ్ళేగానే శరీరం బలహీనం అయిపోయి నరాలు లాగేస్తుంది. కొంతసేపు అయినా మోకాళ్ళు వేయలేకపోతుంది. హల్లెలూయా. శుక్రవారం ప్రార్థనకు వచ్చినాం. ఆ రోజు నేను చాలా బలహీనంగా ఉన్నాను. నేను మోకాళ్ళు వేయలేని పరిస్థితిలో కాసేపట్ల గోడకి జారబడి మట్టం వేసుకొని కూర్చున్నాను. హృదయంలో ఒక ఆలోచన వచ్చి బాధ అనిపించింది. అదేంటంటే, ఇప్పుడు నాకు బలం ఉంది, శక్తి ఉంది, కొంత ఆరోగ్యం ఉంది. ఈ సమయాన్ని ఆయన సన్నిధిలో మోకాళ్ళ మీద నేను గడకపోతే రేపొద్దున ఒక సమయం వచ్చినప్పుడు నేను మోకాళ్ళు వేయాలి అన్న వేయలేనేమో, నా ఎముకలు సహకరించవేమో, నా శరీరం సహకరించదేమో. వయసు పైబడినప్పుడు, పరిస్థితులు ప్రతికూలంగా మారిపోయినప్పుడు నేను మోకాళ్ళు వేయాలన్నా అప్పుడు వేయలేనేమో. ప్రభా, ఇప్పుడు కాస్త బలం ఉంటుండగానే, కాస్త శక్తి ఉంటుండగానే, కాస్త వయసు ఉంటుండగానే నీ సంధిలో మోకరించగలగాలి ప్రభా అని బలవంతంగా మోకాళ్ళు వేసి, ఆ టైంలో ఎవరో ప్రార్థన చేస్తున్నారు, రీటా ఎవరో ప్రార్థన చేస్తున్నారు, ఆ టైంలో దేవుని పాదాల దగ్గర ఎక్కెక్కి ఏడ్చాను. నీ సన్నిధిలో రాత్రులు గడపడానికి నన్ను బలపరచు ప్రభువా. సడిలిన నా మోకాళ్ళను బలపరిచయ్యా, బలపరిచయ్యా. వదిలిపోతున్న నా చేతులను దృఢపరిచయ్యా. నీ సేవ చేయాలి, నీ కొరకు బ్రతకాలి, నీ సన్నిధిలో రాత్రి మగళ్ళు గడపాలి ప్రభువా. నాకు బలమివ్వు ప్రభువా. పాపం చేయడానికి కాదయ్యా, లోకంలో బ్రతకడానికి కాదు, ఉద్యోగం కొరకు కాదు, వ్యాపారం కొద్ది లోక సంబంధమైన వాటి కొరకు కాదు, నీ కొరకు బ్రతకడానికి నాకు బలమివ్వు, నీ కొరకు జీవించడానికి నాకు బలమివ్వు. ఇదిగో నీ వాక్యం చెప్తుంది కదా, సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. హల్లెలూయా హల్లెలూయా. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలనన్నమాట నా జీవితంలో నెరవేర్చు ప్రభువా అని కొంచెం బలం తెచ్చుకొని మోకాళ్ళు వేసి మరి నేను ఏడ్చాను. మీలో చాలామందికి మాట చెప్తా ఉన్నాను, మధు మీ అందరికీ చెప్తాను ఉన్నాను. ఇప్పుడు మనం మోకాళ్ళు వేయకపోతే హల్లెలూయా, రేపొద్దున మోకాళ్ళు వేసి ప్రార్థన చేద్దామని అనిపించిన మోకాళ్ళు వేయడానికి మన బలము, మన వయసు, మన శరీరము, మన పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవచ్చు. ఆమేన్ హల్లెలూయా. ఆ రోజు రాకముందే, రాకూడదని కోరుకుంటున్నాను. హల్లెలూయా హల్లెలూయా. వయసును బట్టి వచ్చే పరిస్థితులు వస్తే ఆ రోజు రాకముందే ఆమేన్ నీకు నా బలాన్ని దేవుని మహిమ కొరకు వినియోగించు, దేవుని పని కొరకు ఉపయోగించు, ప్రార్థనలో ఉపయోగించు. టైం చాలా అయిపోతుంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను, నేను బలపరచువాని అందే నేను ప్రార్థన చేయగలను, నన్ను బలపరచువాని అందే నేను ఆరోగ్యంగా ఉండగలను, నన్ను బలపరచువాని అందే నేను ఉపవాసం ఉండగలను, నన్ను బలపరచువాని అందే నేను సేవ చేయగలను, నన్ను బలపరచువాని అందే నేను బ్రతకగలను, నన్ను బలపరచువాని అందే ఆయన కొరకు నేను జీవించగలను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆయన పాడాడు కదా, బ్రతకాలని ఉన్న బ్రతకలేకున్నా, నిలవాలని ఉన్నా
చూడాలని ఉన్నా నిన్ను చూడలేకున్నా, చేరాలని ఉన్నా నిన్ను చేరలేకున్నా, బ్రతికించవా యేసయ్యా, నేర్చుమో నన్నయ్యా, బ్రతికించుము యేసయ్యా, దరి చేర్చుము. కాపరి లేని గొర్రెనైతే కారణమిగా నే మారితే, గూడు లేని గువ్వనైతే ఏకాకినై గుండె దిగులుగా ఉందయా, బ్రతికి. ఎంతమంది నిజం ఒప్పుకోగలరు? గుండె దిగులుగా ఉందయా, బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా, నిలవాలని ఉన్నా చూడాలని ఉన్నా నిన్ను చూడలేకున్నా, చేరాలని ఉన్నా నిన్ను చేరలేకున్నా, బ్రతికించుమో యేసయ్యా, దరి చేర్చుమో నన్నయ్యా. నాశలే అడియాశలే అడుగంటేనే నా జీవితం, శోధన సుడివడిలో తొట్టిల్లెనే నా పయనం, చుక్కాని లేని నావనైతి, గమ్యము తెలియక అల్లాడుచుంటిని, గురి చేర్చుమో యేసయ్యా, గుండె గుడిలో నీ ఉండయా, గురి చేర్చుమో యేసయ్యా, గుండె గుడిలో ఉండయా. కాపరి లేని గొర్రెనైతే కాటికి నే చేరువైతి, కావలి కారణమిగా నే మారితి, గూడు చెదరిన గువ్వనైతి, గుండె పగిలిన ఏకాకినైతి, గుండె దిగులుగా గుండె దిగులుగా ఉంది. నా మరణం ఎలా ఉంటుందో నాకు భయం వేస్తుంది, నా లైఫ్ ఎలా ఉంటుందో నాకు భయం వేస్తుంది. దేశంలో పరిస్థితులు మారిపోతున్నాయి, క్రైస్తవ్యం మీద వ్యతిరేకపోతుంది, నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించాల్సిన రోజులు మరలా వచ్చాయి. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించిన మాట మనుగడలోకి వచ్చేసింది. పరిస్థితులు చాలా భయంకరంగా మారిపోతున్నాయి, కలుషితం అయిపోతున్నాయి. ఈ లోకంలో వ్యతిరేక శక్తులు పెరిగిపోయి చట్టాలను తయారు చేసి క్రైస్తవులు ఇబ్బంది పెడుతున్న ఈ భయంకరమైన పరిస్థితుల్లో నిలవగలనా, ఉండగలనా, విశ్వాసమును కాపాడుకోగలనా అన్న భయం నాలో కలుగుతుండగా, నా అంతం ఎలా ఉంటుందో, నా ముగింపు ఎలా ఉంటుందో, నా పిల్లల్ని సరిగా పెంచగలనో లేదో. మీకు తెలుసా ప్రియులారా, ఒక మాట చెప్పనా? ఈ భయంకరమైన రోజుల్లో ఒక క్రైస్తవుడికి భయంకరమైన టాస్క్ ఏంటో తెలుసా? తమ పిల్లల్ని దైవికంగా పెంచడం. వినాలి,
అతి కష్టమైన టాస్క్ ఒక 3 కనబడుతున్నాయి నాకు. అందులో మొట్టమొదటిది తమ పిల్లల్ని ఆత్మీయంగా పెంచలేకపోవడం. పిల్లల్ని ఆత్మీయంగా పెంచడం పెద్ద టాస్క్ అయిపోయింది, కష్టతరం అయిపోతుంది. 13 సంవత్సరాల అమ్మాయిని 32 మంది 5 రోజుల పాటు 5 హోటల్కి మార్చి ఒకటి తర్వాత ఒకడు మానభంగం చేస్తుంటే ఆ బిడ్డ ఎంత నొప్పిని, బాధని, దుఃఖాన్ని భరించిందో అని కీచకులు ఆమె శరీరాన్ని ఎంత బాధ పెట్టి నలిపివేసి ఉంటారో. 13 సంవత్సరాల బిడ్డ ఎట్లా తట్టుకుందో. ఇలాంటి భయంకరమైన సమాజంలో మన పిల్లలు ఎదుగుతుంటే వారిని దైవికంగా పెంచడం పెద్ద టాస్క్ అయిపోయింది తల్లిదండ్రులకి. పరిశుద్ధతని కాపాడుకోవడం టాస్క్ అయిపోయింది. మూడోది ఏంటో చెప్పిన, విశ్వాసాన్ని కాపాడుకోవడం పెద్ద టాస్క్ అయిపోయింది. ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? హల్లెలూయా. నేను ఒకటే చెప్తున్నాను, దేనికి భయపడొద్దు. అలాని భయం లేదని చెప్పట్లేదు, కానీ ఒకటే, నీకు కలిగిన భయములో, నీకు కలిగిన పరిస్థితుల్లో నువ్వు చెప్పాల్సిందేటో తెలుసా? నన్ను బలపరచు వాని అంది నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరచు వాని అంది. నా పిల్లల్ని ఎలా పెంచాలో నాకు తెలియదు, నన్ను బలపరచు వాని అంది నేను సమస్తమును చేయగలను. విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియదు, నన్ను బలపరచు వాని అంది నేను సమస్తమును చేయగలను. ఎలా బ్రతకాలో తెలియదు, నన్ను బలపరచు వాని అంది నేను సమస్తం చేయగలను. ఎలా సేవ చేయాలో తెలియట్లేదు, నన్ను బలపరచు వాని అంది నేను సమస్తం చేయగలను. ఎలా వాక్యం చెప్పాలో తెలియట్లేదు, నన్ను బలపరచు వాని అందు నేను సమస్తం చేయగలను. ఎలాగీ పరిస్థితులు అధిగమించాలో తెలియటం లేదు, నన్ను బలపరచు వాని అందు నేను సమస్తం చేయగలను. ఎలాగో ఆయన సన్నిధిలో దివారాత్రులు గడపాలో తెలియటం లేదు, నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేయగలను. ఎందుకంటే సొమ్మసిల్లి వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే అన్న ఒక మాట నన్ను బలపరుస్తుంది, నాకు ధైర్యం ఇస్తుంది. నువ్వు చెరువు గట్టు మీద వెళ్తున్నావు, హల్లెలూయా, కాలు జారిపోయి అంత బురద ఉంది, నీ పక్కన గజయితగాడు ఉన్నాడు. నీ ధైర్యం ఏంటో తెలుసా? నేను కాలు జారి ఆ ఈ నీటిలో పడిపోయినా నా పక్కన ఉన్నవాడు గజయితగాడు గనక నన్ను ధైర్యంగా బయటికి తీసుకొని రాగలను. ఈరోజు నువ్వు కలిగి ఉండవలసిన పరిస్థితి ఏంటో తెలుసా? నీ కాలు జారిపోయే పరిస్థితులు నీ చుట్టూ ఉన్న నీకు కలిగి ఉండవలసిన ధైర్యం ఏంటో తెలుసా? నేను ఒక దేవుణ్ణి ఎరుగుతును, నేను ఒక మహోన్నతుని ఎరుగుతును, నేను ఒక సర్వాధికారిని ఎరుగుతును. ఆయన గురించి వాక్యం ఏమని చెబుతుందంటే, సొమ్మసిల్లు వారికి బలమిచ్చు వాడేనట ఆయన, శక్తిహీనులకు ప్రలాభివృద్ధి కలుగజేవాడు ఆయనేనట. ఆయన వ్యక్తిత్వం, ఆయన గుణశీల ఏమిటంటే, వీడు పడిపోయాడు, వీడు చితికిపోయాడు, వీడు కృంగిపోయాడు, వీడు సొమ్మసిల్లిపోయాడు, ఇంటివాడు మనకు అవసరం లేదని వదిలిపెట్టి దాటి వెళ్ళిపోయే తత్వం కాదట. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన తత్వం ఏమిటి అంటే, సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడట, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడట. హల్లెలూయా. మనందరూ తెలుసు, ఒకరోజు యుద్ధం జరుగుతుంది. ఎవరైతే పిరికితనంతో ఉన్నారో ఎవరైతే పిరికితనంతో ఉన్నారో వారు యుద్ధం నుంచి పారిపోండి. ఎందుకంటే మీ పిరికితనం ధైర్యవంతులకు కూడా పిరికితనాన్ని కలిగించే ప్రమాదం ఉందంటే, పరిగెడుతున్న వారిలో ఒకడు తన రథం పక్క నుంచి పరిగెడుతుంటే వాడిని పరిగెడట. ఏం పేరురా నీ పేరు? మీ పేరే సార్, అలెగ్జాండర్ నా పేరు అన్నట. నా పేరు పెట్టుకొని పిరికోళ్ళకి నువ్వు పారిపోవడం కంటే నువ్వు సావడం బెటర్ అని కత్తి తీసేసినట్టు అలెగ్జాండర్ అండి. ఎందుకంటే అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించినాడు. ఈడంట పిరికోళ్ళ ఉండడానికి వీలేదు. ఇప్పుడు నేను దీన్ని పాజిటివ్గా మాట్లాడడానికి అనుకోవట్లేదు. వాడు పిరికోడని వీడు వాడిని చంపేశాడు. హల్లెలూయా. సమస్యలిపోయారని వదిలి దాటి వెళ్ళిపోయారు ఉన్నారు. బలహీనులని ఇంకేవి అవసరం లేదని దాటి వెళ్ళిపోయేవారు ఉన్నారు. కానీ నా దేవుడు ఎలా అంటాడంటే, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేయవాడు ఆయన. హల్లెలూయా. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే. హల్లెలూయా. మంచి చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అలసిన సమయమున నా ప్రాణములో
త్రాణ పుట్టించినావు, అరణ్యమున విడువక తోడై నింపినావు. అలసిన సమయమున నా ప్రాణములో త్రాణ పుట్టించినావు, అరణ్య మార్గమున విడువక తోడై ధైర్యముతో నింపినావు. వాగ్దాన భూమిలో చేర్చిన దేవా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరు చెప్పట్లా? దేవుని మహిమ కలుగును గాక. అయ్యో చాలా టైం అయిపోతుంది, ఉపద్ఘాతం లాగిపోయాం. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. సరే, వినేటట్టు నటించడం ఎందుకులే కానీ వింటే వినడం, లేకపోతే లేదు. సరే, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అలసిపోయిన వారితో మాట్లాడుతున్నాను, కృంగిపోయిన వారితో మాట్లాడుతున్నాను. ఇంకొక అడుగు ముందుకే చెప్పనా? అలసిపోయావు కానీ ఆశ ఇంకా చావలేదు నీలో. కృంగిపోయావు కానీ నీ కన్నులు గమ్యం మీద నిలబడ్డాయి. అలాంటి వారితో ఈ ఉదయకాల సమయంలో నేను మాట్లాడుతున్నాను. అలాంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు అలసిపోయావు, నీ ఆశ చచ్చిపోలేదు. నువ్వు కృంగిపోయావు, నీ కన్నులు గమ్యం మీదే ఉన్నాయి. నీ పూర్వీకులు నడిచిపోయిన మార్గంలోనే ఉన్నాయి. నీకంటే ముందు వెళ్ళిపోయిన నీ ప్రధాన యాజకుని మీదే నీ కన్నులు ఉన్నాయి. అలాంటి వారితో నేను ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నవాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు. పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగిరిపోదురు. అనేక పరిగెత్తుదురు, సమస్యలుగా నడిచిపోతుంది. యెహోవా కొరకు ఎదురు చూచుచున్న వారితో పడిపోయావు, కృంగిపోయావు, అలసిపోయావు, బలహీనమైపోయావు. అయినా యెహోవా కొరకు ఎదురు చూస్తున్న వారితో ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఏమనంటే సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. ఆమేన్, హల్లెలూయా. అలసిన నీ ప్రాణమునకు త్రాణ పుట్టించి అరణ్య మార్గముల విడువక తోడై, హల్లెలూయా, ధైర్యముతో నేను నింపి నడిపించే నమ్మదగిన నేర్పరి అయిన కాపరిని మనం కలిగి ఉన్నాం. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆనందంగా ఉన్నారు లేదు నాకు తెలియదు, కానీ ఆ కాపరి ఎంత మంచోడంటే 99 గొర్రెలను అరణ్యములు వదిలేసి తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం, హల్లెలూయా, తన దారిని పోయిన ఒక్క గొర్రె కోసం, ఆశించి వెళ్ళిపోయిన గొర్రె కోసం, హల్లెలూయా, చీకటి పడుతున్న వేళలో వెళ్ళిపోయి, ఆమేన్, ఆ భయంకరమైన ముళ్ళ కంచెలు తనని గాయపరుస్తున్నప్పటికీ ఆ గొర్రె పిల్లను తీసుకొని భుజం మీద వేసుకొని, హల్లెలూయా, హల్లెలూయా, తిరిగి మందలోనికి చేర్చిన మహనీయుడు, నమ్మదగిన కాపరి నా ప్రభు అయిన యేసుక్రీస్తు. చిత్రం ఏంటంటే బలంగా ఉన్న 99ని అక్కడే వదిలేశాడు. బలహీనమైపోయి, కృంగిపోయి, సొమ్మసిల్లిపోయి, చిక్కుకుపోయి బయటికి రాలేని పరిస్థితుల్లో, ఆమేన్. నాకు ఎప్పుడు చెప్పే ఒక మాట చెప్తాను, నటించకండి ప్లీజ్, నాకు చిరాగ్గా ఉంది. హల్లెలూయా. నాకు ఎప్పుడు చెప్పే ఒక మాట చెప్తాను, నాకు ఇలా చెప్పాలనిపిస్తుంది. ఆ కాపరిని తక్కువ చేయట్లేదు, కానీ ఆ కాపరికి తప్పిపోయిన గొర్రె జాడ ఎలా తెలిసిందని నాకు అనిపించిందంటే ఆ గొర్రె ఒక విశ్వాసంతో కేకేస్తుంది, నా కాపరి, నమ్మదగిన కాపరి, తప్పిపోయానని, నాకు నచ్చిన మార్గంలో పోయానని, పోనీలని వదిలేసే కాపరి కాదు, నన్ను వెతుక్కుంటూ వచ్చే కాపరి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నన్ను వెతుక్కుంటూ వచ్చే కాపరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధము చేత నేను నన్ను చేరుకునే కాపరి, అది లోయ అయినా, అరణ్యమైన, ప్రతికూలత అయినా నా దరికి చేరుకునే నా మంచి కాపరి, నన్ను విడిపించే కాపరి, నన్ను మోసుకొని వెళ్ళిపోయి ఏ మందలో నుండి నేను వేరైపోయాను ఆ మంద కాపర్ల గుడారములలో తిరిగి నన్ను చేర్చగలిగే నమ్మకమైన కాపరి అన్న విశ్వాసముతో అది కేక వేస్తుంది. నేను అంటాను,
ఆ కేకే ఆ కాపరికి ఆ గొర్రె జాడను తెలియచేసింది. నేనేమంటున్నాను తెలుసా? తప్పిపోయిన నిన్ను నీ మంచి కాపరి వెతుక్కొని వచ్చేదాకా నీ కేక ఆయనకి వినబడుతూనే ఉండనివ్వు. నీ కేక ఆయనకి వినబడుతూనే ఉండనివ్వు. ఆయన కనికరించేంత వరకు, ఆయన కృప చూపించేంత వరకు, ఆయన బలపరిచేంత వరకు, ఆయన చంకలెత్తుకునే వరకు, నీ దగ్గరికి చేరుకునేంత వరకు, ఆ భయంకరమైన ఉచ్చులో నుండి, ఆ ప్రతికూలతలో నుండి నిన్ను విడిపించే అంతవరకు, నీ స్వరమును బట్టి నీ జాడ నీ కాపరికి తెలిసేంత వరకు ఈ అరణ్య రోధంలో దేవునికి మొరపడతానే. నేను అంటున్నాను, నీ కన్నీటి ప్రార్థనే ఆయన నిన్ను చేరుకునే జాడవుద్ది. అబ్బా, నీ కన్నీటి ప్రార్థనే ఆయన నిన్ను చేరుకునే జాడవుతుంది. నీ కన్నీటి ప్రార్థనే ఆయన నిన్ను చేరుకునే మార్గం అవుతుంది. నీ కన్నీటి ప్రార్థనే ఆయన నిన్ను చేరుకునే అవకాశం అవుతుంది. డోంట్ స్టాప్ దట్. ఆమేన్, హల్లెలూయా. మరలా నిలబడేంతవరకు, హల్లెలూయా, మరలా ధైర్యము కలిగే అంతవరకు, మరలా ఆయన నీతో మాట్లాడే అంతవరకు, మరలా కృప చూపబడే అంతవరకు, మరలా నువ్వు కోల్పోయిన పరిశుద్ధతను తెచ్చుకునే అంతవరకు, మరలా నీకు కోల్పోయిన ఆరోగ్యాన్ని మరలా దేవుడు నీకు దయచేసే అంతవరకు, నువ్వు కోల్పోయిన ప్రార్థన జీవితాన్ని నీకు దేవుడు దయచేసే అంతవరకు. ఆమేన్. నీ కన్నీరే, నీ కన్నీటి ప్రార్థనే ఆ కాపరికి జాడాగునట్లు, ఆ కాపరికి మార్గం అవునట్లు, ఆ కాపరికి అవకాశం అగునట్లుగా ఆయన సంధిలో మొరపెడుతూనే ఉండవు. హల్లెలూయా, హల్లెలూయా. మరొక చోట కీర్తనకారుడు అంటాడు, యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి, నా మీదకు లేచిన వారిని నా క్రింద అణిచివేసితివి. ఈ మాట కూడా మీ చేత నెరవేర్చబడు గాక. అయ్యా, ఎక్కడుందని ఈ మాట? 18వ కీర్తన 39వ వచనం. మీరు వింటే చాలు, లేదా చూడాలని చూడండి, కానీ దాని మీద టైం ఎక్కువ ఉండు, ఆగిపోకండి. 18వ కీర్తన 39వ చరణంలో ఈ మాట రాయబడి ఉంది, యుద్ధమునకు నీవు నన్ను, హల్లెలూయా, బలము ధరింపజేసితివి. గట్టిగా స్తోత్రం చెప్దామా? ఈ మాట మీ జీవితంలో నెరవేర్చబడింది కాక. ఎందుకన్నానంటే, మీలో చాలామంది ఆత్మీయంగా యుద్ధంలో ఉన్నారు. అవునన్న వారి స్తోత్రం చెప్పండి, అవునన్న వారి స్తోత్రం చెప్పండి. మీలో చాలామంది అపవాదితో పోరాడుతున్నారు. మీలో చాలామంది బలహీనలతో పోరాడుతున్నారు. రేటా వినాలి. మీలో చాలామంది బలహీనలతో పోరాడుతున్నారు. హల్లెలూయా. మీలో చాలామంది ప్రార్థన జీవితంలో పోరాడుతూ ఉన్నారు. గట్టి చెప్తామా? మీలో చాలామంది అనారోగ్యంతో పోరాడుతూ ఉన్నారు. అవునన్న వారి దేవుని స్తోత్రం చెప్పండి. ఎంతమంది అనారోగ్యంతో పోరాడుతున్నారు? ఎంతమంది? ఒక పక్క ఆందోళన ఒకవైపు, మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఆందోళన ఒకవైపు, నా దేవుడు ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు అన్న ధైర్యం ఒకవైపు. మళ్ళీ ఆందోళన వస్తుంది, లేదు ఆయన నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన నన్ను బలపరుస్తాడని లేవనెత్తుతాడు. ఒకవైపు దేవుడు నిన్ను వదిలేస్తాడే మన సాతాను మాట ఒకవైపు, లేదు నన్ను ప్రేమించేవాడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు, ఆయన నన్ను విడువడని చెప్పి ఒక మాట. ఈ రెండు ఆలోచనల మధ్యలో పోరాడుతున్నావు. ఆరోగ్యానికి అనారోగ్యానికి మధ్యలో పోరాడుతున్నావు. ఆత్మీయకి లోకానికి మధ్యలో పోరాడుతున్నావు. సాతానికి, హల్లెలూయా, దైవత్వానికి మధ్యలో పోరాడుతున్నావు. ఈ పోరాటంలో అలిసిపోతున్నావు. అలాంటి వారికి నేను తెలియజేస్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు చేస్తున్న యుద్ధములో నీకు బలము ధరింపజేయువాడు ఆయనే, నీ మీదకి లేచి వారిని అనగుత్రొక్కువాడు ఆయనే. చప్పలు కొట్టితే ఏమన్నా మహింపరుద్దాం. హల్లెలూయా. అర్థం కాలేదా? ప్రైజ్ ది లార్డ్. నువ్వు పోరాడుతున్న పోరాటంలో నీకు బలము ధరింపజేయువాడు ఆయనే. నిన్ను బాధిస్తున్న శత్రువులను నీ కాళ్ళ కింద అణిచివేయువాడు ఆయనే. ఆమేన్, హల్లెలూయా. రైట్, బాధేస్తుంది కొంతమంది చూస్తుంటే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. మరొక చోట అన్నాడు, నాకు బలము ధరింపజేయువాడు ఆయనే. నా వైపు చూడండి. అదే కీర్తనలో 32వ చరణాలు ఏమంటున్నాడంటే, నిద్ర వస్తుందండి, నా మాటలు బోర్ కొడుతున్నాయి, ఈరోజు బోర్గా ఉన్నాయన్న మాటలు లేవు కదా. హల్లెలూయా. నాకు ఈ మాట కూడా నచ్చింది. ఇందాకేమనుకున్నాం? హల్లెలూయా. యుద్ధములో బలము ధరింపజేయువాడు ఆయనే, నా మీదకి లేచి శత్రువులను నా కాళ్ళ కింద అణగద్రొక్కువాడు ఆయనే. హల్లెలూయా. అదే కీర్తనలో 32వ చరణంలో ఏమన్నాడు తెలుసా? హల్లెలూయా. నాకు బలము ధరింపజేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. హల్లెలూయా.
మీకు అర్థమయ్యేలాగా చెప్పను ఈ మాట, మీకు అర్థమయ్యేలా చెప్పనా? నేను యథార్థ మార్గమున నడుచున్నట్లు నాకు బలము ధరింపజేయవాడు ఆయనే. నేను యుద్ధములో గెలిచినట్లు నాకు బలము ధరింపజేయవాడు ఆయనే. నేను పరిస్థితుల మీద, శత్రువు మీద జయము పొందినట్లు నాకు బలం ధరింపజేయవాడు ఆయనే. ప్రైజ్ ది లార్డ్. నేను యథార్థ మార్గమున నడుచున్నట్లు నాకు బలము ధరింపజేయవాడు ఆయనే. హల్లెలూయా. అడుగుదాం ఆయన్ని, నాకు నీ బలం కావాలయ్యా, నీ శక్తి కావాలయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? సడిలిన నా చేతులను బలపరచయ్యా, తొట్టిలిన నా మోకాళ్ళను దృఢపరచయ్యా. కమాన్. హల్లెలూయా. చెప్దామా? సడలిన నా చేతులను బలపరచయ్యా. హల్లెలూయా. తొట్టిలిన మోకాళ్ళను దృఢపరచయ్యా. అవే. హల్లెలూయా. ఆమేన్. ఈ మాటలు ప్రభు మీ జీవితం నెరవేర్చుటకు కృప దయచేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. నేను ఒక 12 మాటలు నేను రాసుకునే వేగంగా చదువుతాను. మీకు ఎవరికి ఏది కావాలో దాన్ని కనెక్ట్ అవ్వండి. అందులో దాదాపు ఒక 10 ఆటలకి కనెక్ట్ అయిపోయానన్న. అందులో 12 నా గురించి ఉన్నాయన్న. క్యారీ ఆన్. మీకు కావాల్సింది ఏదో మీరు తీసుకోండి. హల్లెలూయా. త్వరగా నేను ముగింపులోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆమె ముందే చెప్పాను, పెద్ద లోతైన సత్యం, లోతైన మర్మం అయినట్టుగా కాదు, కానీ చాలా అవసరమైంది ఒకటి. మళ్ళొక్కసారి అడగాలనుకున్నాను, ఎంతమంది బలహీనలు ఉన్నారు? నేను ఒప్పుకోవడానికి ఇష్టపడడం లేదు. అది మనుషులు ఎదుట, సాతాను ఎదుట, కానీ దేవుని ఎదుట యథార్థంగా ఉండాలి కదా. ఎంతమంది నేను బలహీనంగా ఉన్నానని ఒప్పుకోగలను? ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా కూడా నేను సమస్యలిపోయానని ఎంతమంది చెప్పగలరు? నేను కృంగిపోతున్నాను ఎంతమంది చెప్పగలరు? నడవలేకపోతున్నాను ఎంతమంది చెప్పగలరు? చతికిలబడిపోయాను. లేవాలని ఆశ, బ్రతకాలని ఆశ, నిలవాలని ఆశ, చూడాలని ఆశ, చేరాలని ఆశ, కానీ నా ఆశలు అడే ఆశలు అయిపోతున్నాయని ఎంతమంది సమస్యలు పోతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. వారందరితో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. విశేషంగా నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను చెప్పనా? యథార్థంగా చెప్పనా? మీ అందరి ఎదుట ఫుల్ పీట్ దగ్గర నేను చాలా అలసిపోయాను. మీకు తెలియదు, ఎదుర్కొన్న పరిస్థితులు మీకు తెలియదు. చాలా అలసిపోయాను. స్పిరిచువల్గా అలసిపోయాను, మానసికంగా అలసిపోయాను, ఫిజికల్గా చాలా అలసిపోయాను. హల్లెలూయా. నన్ను బాగు చేయమని, నన్ను బలపరిచి స్థిరపరచమని నేను ఆయన్ని వేడుకుంటున్నాను. నన్ను బాగు చేయమని, నన్ను బలపరిచి స్థిరపరచమని. బలపరచడం ఎంత అవసరమో, బలపరచబడిన నీవు స్థిరపరచబడడం కూడా అంత. మళ్ళీ బలహీనం అయిపోతావుగా. హల్లెలూయా. దాని గురించి, దీని గురించి నెక్స్ట్ టైం వచ్చేవారం ప్రభు చిత్తం మీద మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి బలపరచు. హల్లెలూయా. ఎంతమంది ఈ ప్రార్థనలు, ఒకే ప్రార్థన అంశం 12 పాయింట్లు నేను చెప్తాను, మీరు రాసుకోలేరు, నేను వేగంగా చెప్తాను, తర్వాత మీరు రికార్డింగ్ వినండి. ఎంతమంది ఈ మాటలు ప్రభుతో చెప్పగలరు? దేవా, నాకు ఎదురవుతున్న ఈ ప్రతికూల పరిస్థితుల్లో నేను సమస్యలిపోతున్నాను, నాకు బలము దయచేయ్యా. ఇది మొదటిది. రెండవది, నాకు ఎదురవుతున్న అనేకమైన పరిస్థితుల్లో ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాను, ఒత్తిడిని నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను, ఒత్తిడిని అధిగమించలేకపోతున్నాను. బుర్రపిచ్చెక్కిపోయి, హెడ్డీకి వచ్చేసి, టెన్షన్ అయిపోయి, ఆయాసం వచ్చేసి, అదొక రకంగా అయిపోయి భార్య మీద, పిల్లల మీద, భర్తల మీద అరిచేస్తున్నాను. నేను ఒత్తిడిని హ్యాండిల్ చేయలేకపోతున్నాను, తట్టుకోవడం కష్టంగా ఉంది, నాకు కృప దయచేయమని అడగాలనుకుంటున్న వారు ఎంతమంది ఉన్నారు? మూడవ మాట, సంవత్సరములుగా పీడిస్తున్నటువంటి రోగమును బట్టి నా శరీరం చాలా బలహీనమైపోయింది. చూడ్డానికి ఒకలి పదం అనకూడదేమో కానీ దుఃఖలా కనబడుతున్నా నీకేమన్నట్టుగా. నా చిరునవ్వు అందరికి కనిపిస్తుంది, కానీ లోపల భయంకరమైన బాధ. నా భర్తకు అర్థం కావట్లే, నా భార్యకి అర్థం కావట్లే, నా పిల్లలకు అర్థం కావట్లే. ఎముకలు పీకేస్తున్నాయి, శరీరం అంతా కూడా బలహీనమైపోయింది. ఎవరికి చెప్పుకుని అర్థం కావట్లేదు. ఎప్పుడు రోగం అంటావని అసహించుకునేవారు తప్ప నా పరిస్థితిని అర్థం చేసుకునేవారు లేకుండా అయిపోయింది. అలిసిపోయాను అనారోగ్యంతో. నన్ను బలపరచు అని ప్రార్థించాలని ఎంతమంది అనుకుంటున్నారు? నాలుగో మాట, విశ్వాస పోరాటంలో ఎదురవుతున్నటువంటి శత్రువుకి అగ్ని బాణల్ని అడ్డుకోలేక,
అనేక సార్లు నేను నేల పడిపోతున్నాను. దేవా, నాకు నీ బలము కావాలి, నన్ను బలపరచు అని ఎంతమంది అడగాలనుకుంటున్నారు? తర్వాతది, కొన్ని పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయంటే నా శక్తికి మించిన పరిస్థితులు నా ఎదురుగా నిలబడ్డాయి. ఎలా హ్యాండిల్ చేయాలో నాకు అర్థం కావట్లేదు, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. చెప్తున్నాను, ఏదోట్లాగా పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నాను, నా వల్ల కావట్లే. నా భర్తని నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను, నా పిల్లల్ని నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను, నాకు ఎదురవుతున్న పరిస్థితుల్ని నేను తీసుకోలేకపోతున్నాను, హ్యాండిల్ చేయలేకపోతున్నాను. నాకు బలం దయచే ప్రభు అని ఎంతమంది అడుగుతారు? తర్వాత అంశం నేను రాసుకున్నవని మీ ముందు పెడుతున్నాను. తర్వాతది, ప్రార్థించాలని ఆశగా ఉంది. రాత్రింబగులు నీ సన్నిధిలో గడపాలని ఉంది. ఇలా మోకలేగా నేను నిద్రలోకి పోతున్నాను, అలసిపోతున్నాను. కోరుకున్నంత స్థాయిలో ప్రార్థించలేకపోతున్నానేమో కానీ ప్రార్థించాలన్న ఆశ మాత్రం ఇంకా చావలేదు. ప్రభువా, నాకు నీ కృప కావాలని అడగాలనుకునేవారు ఎంతమంది ఉన్నారు? ప్రతిదీ చెప్తున్నాను, జాగ్రత్త వినండి. తర్వాత మాట, ప్రతి ఆదివారం, ప్రతి ప్రార్థనా కూటంలో, ప్రతి మీటింగ్లో దైవజనుల ద్వారా నీవు నాతో మాట్లాడుతున్నప్పుడు ఎన్నో తీర్మానాలు నేను తీసుకున్నాను. ఇక నుంచి అలా చేయనని, ఇక నుంచి ఇలా మాట్లాడినని, ఇక నుంచి ఇలా ఉండనని ఎన్నో తీర్మానాలు. యథార్థంగా చెప్తున్నాను ప్రభా, ఒక్కరోజు కూడా తీర్మానంలో ఉండలేకపోతున్నాను. ఒక 3 రోజులు ఆ తీర్మానంలో ఉండలేకపోతున్నాను. ఒక 1 వీక్ నేను ఆ తీర్మానాన్ని సస్టైన్ చేయలేకపోతున్నాను, హోల్డ్ చేయలేకపోతున్నాను. ఎంత బలంగా తీసుకుంటున్నాను నిర్ణయాన్ని, అంత తొందరగా పడిపోతున్నాను. నిర్ణయం తీసుకున్న కాసేపటికే పడిపోతున్నాను. నిర్ణయాలు తీసుకుంటున్నాను ఎందుకు అంటే నీ కొరకు బ్రతకాలని ఆశగా ఉంది కాబట్టి. కానీ ఆ నిర్ణయాల్లో నేను నిలబడలేకపోతున్నాను. నాకు బలము ధరింపజేయు యెహోవా, నన్ను బలపరచువా. నేను తీసుకున్న తీర్మానాలలో నేను స్థిరముగా నిలబడులాగున నాకు బలం కావాలి. ఇంతవరకు చెప్పిన పాయింట్లు ఎంతమంది కనెక్ట్ అయ్యారు? ఒకటైనా కనెక్ట్ అయ్యారా? అన్నీ కనెక్ట్ అయిన అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రకాష్ గారు ఇక్కడ లేరా సార్? మీరు ఎక్కడ ఉన్నట్టున్నారు, ఇట్స్ ఓకే. కనీసం ఒక 2-3 కనెక్ట్ అయ్యే పాస్టర్ గారు, నాకు నా బాధ, నా వేదన అదే సార్ అని చెప్పేవాళ్ళు ఉన్నారా? తర్వాత దగ్గరికి వెళ్తున్నాను. హల్లెలూయా. పరిశుద్ధంగా బ్రతకాలనే ఆశ ఉంది. పరిశుద్ధతనే నా జీవన శైలిగా మార్చుకోవాలని ఆశగా ఉంది. పరిశుద్ధతనే నాకు ఆభరణముగా ఉండాలని ఆశగా ఉంది. కానీ శోధనలో నేను నిలబడలేకపోతున్నాను. అయ్యా, నీ కొరకు నేను నాజీరు చేయబడి ప్రతిష్ఠిత కలిగి పరిశుద్ధంగా పవిత్రముగా జీవించులాగున నాకు బలము దయచేయి అన్నవారు దేవునికి ఒక స్తోత్రం చెప్పండి. అందరు కాదు, పరిశుద్ధంగా బ్రతకాలనుకుంటున్నాను, నాకు బలము దయచేయి అన్నవారు ఒక స్తోత్రం చెప్పమన్నాను నేను. మంచిది. తర్వాత మాట, హల్లెలూయా. ఒక వారం రోజులు, ఒక 10 రోజులు, వీలైతే ఒక 40 రోజులు. హల్లెలూయా. మొన్న ఒక రోజు మోషే గురించి నేను చదువుతున్నాను. మోషే దేవుని ప్రజలతో మాట్లాడుతూ ద్వితీయోపదేశకాండంలో అంటాడు, మాట్లాడుతూ అంటాడు, మీరు దారి తొలగిపోయినప్పుడు, దేవుని ఉగ్రత మీ మీదకి వచ్చినప్పుడు, వాగ్దాన దేశమునకు చేరలేని పరిస్థితులతో మీరు చుట్టుముట్టున్నప్పుడు 40 రాత్రింబొగళ్ళు ఏమి తినకయు ఏమి త్రాగకయు మీ కొరకు నేను సీనాయి పర్వతం మీద 40 రాత్రింబొగళ్ళు ఉపవాసముతో ఆయన సన్నిధిలో నేను వేడుకున్నాను అన్నాడు. అది చదవగానే నేను ఫస్ట్ ఏడ్చింది ఏంటో తెలుసా? నీవు నాకు ఇచ్చిన చిన్న పరిచర్య, చిన్న సంఘం, వారి కొరకు నా బ్రతుకులో ఒక్కసారైనా అన్న పానములు మానేసి నీ సన్నిధిలో 40 రాత్రింబగళ్ళు వారి క్షేమము కొరకు ప్రార్థించే మోషే వంటి సేవకుడిగా నా బ్రతుకులో నేను ఉండగలనా అని ఏడ్చాను. వినాలి వెనకాతల, ప్రతిసారి మీ పేర్లు పెట్టి పిలవలేను, కోమలి వినాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను అర్థం చేసుకున్నాను అయినప్పటికీ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి ఆశ ఉంది
ఉపవాస ప్రార్థనలు గడపాలని ఉందయ్యా. పర్లేదు చేయొద్దని నేను చూడట్లేదు, కానీ 2-3 నా నామను ఎక్కడ ఏకీపిస్తారో వారి మధ్య ఉంటానని చెప్పిన దేవుని సంధిలో మనం వచ్చాను. ఆమె మీరు పేకల్లాగా తిన్నారు నాకు తెలుసు, కానీ చెప్పండి ఎంతమంది ఉపవాసం ఉండాలని ఆశ ఉంది. అలా కొన్ని దినాలు అలెలుయా అలెలుయా. మన జఫన్యా అని చెప్తా ఉన్నారు, 1 వారం రోజులు సూర్యుని చూడలేదట. రూమ్లోకి వెళ్ళి బంధించేసుకున్నారు. కొంచెం నీళ్ళు మాత్రమే తన దగ్గర పెట్టుకొని దివారాత్రులు బోరుమని ఏడుస్తూనే ఉన్నాడంట ఆయన. హల్లెలూయా హల్లెలూయా. ఉపవాసంలో ఉండాలని ఆశ ఉందయ్యా, కానీ శరీరము బలహీనమైపోయి షివరింగ్ వచ్చేస్తుంది, దడొచ్చేస్తుంది, ఉండలేకపోతున్నాను. కానీ నన్ను బలపరచు వారి అందే నేను సమస్తమును చేయగలనన్న ధైర్యం నాలో కలుగుతుండగా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. బలహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే, బలహీనులు బలపరచువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే అని నీ వాక్యం చెబుతుంది కదా. ఆ వాక్యము నాలో ధైర్యాన్ని నింపుతుంది, ఆ వాక్యము నాలో ధైర్యాన్ని నింపుతుంది, ఆ వాక్యం నాలో నిరీక్షణ నింపుతుంది. ఆ వాక్యం ఎలాగైనా నేను దాన్ని సాధించగలన ఒక గొప్ప ఆలోచన బలాన్ని నాలో కలిగిస్తుంది. అయ్యా నన్ను బలపరచు అని నేను సమస్తం చేయగలను. ఇట్టి కృప నాకు కావాలని అడిగేవారున్నారా? తర్వాత పాయింట్లకు వెళ్ళిపోతున్నాను. బాగున్నాయా పాయింట్లు? దీవెనకరంగా ఉన్నాయా? దీవెనకరంగా ఉన్నాయా? నా కొరకు నేను రాసుకున్నా మీ ముందు పెడుతున్నాను. హల్లెలూయా. రండి, టైం అవుతుంది. హల్లెలూయా హల్లెలూయా. అయా కుటుంబంలో అసమాధానం రాజ్యం వెళుతుంది, అల్లరి రాజ్యం వెళుతుంది, బ్రతుకు భారం అయిపోయింది, జీవితం మీద విరక్తి వచ్చేస్తుంది. నా భర్త, నా పిల్లలు, నా భార్య ఏది రైట్ వేలో లేవు, ఏది క్రమశిక్షణతో లేదు, ఏది దైవభక్తిలో లేదు. ఫ్యామిలీ అన్నా, ఇంకా ఓపెన్గా చెప్పనా, భర్త అన్నా, భార్య అన్నా, ఆఖరికి పిల్లలన్నా విరక్తి వచ్చి విసుకొచ్చేస్తుంది, మాట వినట్లేదు. కానీ కుటుంబ వ్యవస్థ నీవు నాకు అప్పగించిన బాధ్యత కదా. నాకు బలాన్ని దయచేయి ప్రభా, నాకు శక్తిని దయచేయి ప్రభా, ఆ పరిస్థితిని అధిగమించే బలాన్ని నాకు దయచేయమని ఎంతమంది భర్తలు చెప్పగలరు ఈ మాట? మీరు చెప్పకపోతే నేనేమే బెదర్ ఏం చెప్పలేదని అడగనయ్యా, వదిలేశాను. ఆ టైపు కాదు ఈరోజు. హల్లెలూయా. కావాలంటే అడగని, లేకపోతే లేదు. ఎంతమంది స్త్రీలు చెప్పగలరు? ఎంతమంది స్త్రీలు మాట చెప్పగలరు? హల్లెలూయా. అరే బలవంతంగా మీ చేత చెయ్యెత్తించాలన్న బలహీనత ఏమి నాలో లేదులే కానీ. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. తర్వాత మాట చెప్పనా? టైం అవుతుంది. తర్వాత మాట చెప్పనా? తర్వాత పని చెప్పనా? ఇన్ని సంవత్సరాల నా ఆత్మీయ జీవితంలో ఒక్క ఆత్మను కూడా నేను సంపాదించలేకపోయాను. నా భర్తను సంపాదించుకోలేకపోయాను, నా పిల్లల్ని సంపాదించుకోలేకపోయాను. ఒక్క ఆత్మని నాతో పాటు నీ మందిరానికి నడిపించలేకపోయాను. నా కొరకు కొంతమంది బోరు కొడితే క్షమించమని అడగడం తప్ప నా దగ్గర ఇంకోటి మాట్లేదు. మీ నిర్లక్ష్యపు ముఖ వైఖరికి కారణం ఏంటో నేను ఎరుగను, అందుకే అంటున్నాను, బోరు కొడితే క్షమించండి. ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాను, కానీ నా బ్రతుకులో ఒక్క ఆత్మను చేయి పట్టుకొని నీ మందిరానికి నడిపించిన ఒక్క సాక్ష్యం నాకు లేదు. స్వామిని భలే చెప్తారు, నాకు భలే ఇష్టం. నా వల్ల బ్రదర్ రక్షించబడ్డారు, నా వల్ల సిస్టర్ రక్షించబడ్డారు, నా వల్ల బ్రదర్ మందిరానికి వచ్చారు, నా వల్ల ఈ బ్రదర్ మందిరానికి వచ్చారు అన్న ఆరాటం, పెనుగులాటం నీకు లేదు. కానీ నాకు పాట ఇవ్వలేదు, నా పేరు చెప్పలేదు, నాకు ఆ విలువ ఇవ్వలేదు, నాకు ఇలా ఇవ్వలేదు, అది ఇవ్వలేదు అని పనికి మాలిన వాటి కొరకు, తుచ్చమైన వాటి కొరకు వెంపర్లాడుతున్నావు, సిగ్గులేదా అని అడిగాడు ఆయన. ఆయన అడిగితేనే బాగుంటాయి ఆ మాటలు. నా వల్ల ఒక్క ఆత్మ రక్షింపబడిందన్న బాధ లేదు. నేను డేకన్ కాకపోతేనే, నేను ప్రెసిడెంట్ని కాకపోతేనే, నాకు ఒక సెక్రటరీని కాకపోతేనే, లేదా ట్రెజరర్ని కాకపోతేనే, నాకు విలువ ఇవ్వకపోతేనే నేను తెగ బాధపడిపోయి ఆరాటపడిపోతున్నామే తప్ప ఒక ఆత్మ నా వల్ల రక్షింపబడింది. ఎదుగు మందిరం నా సహోదరి సహోదరుడు నా వల్ల దేవుని మందిరానికి వచ్చాడు, ప్రభు దగ్గరికి వచ్చాను చెప్పుకునే ఒక్కరున్నారా? దేవా, నా భర్తను, నా పిల్లల్ని, నా భార్యని, లేకపోతే నా తల్లిదండ్రుల్ని, నా బంధువులను నీ సన్నిధినికి నడిపించడానికి నాకు బలం దయచేయి. నాకు మీకు ఎక్కకపోతే వదిలేయండి, నాకు బలం దయచేయి. హల్లెలూయా. ఇంకా 2 ఉన్నాయి. హల్లెలూయా. టైం ముందు పెట్టుకున్నాను నేను. హల్లెలూయా. ఇంకో మాట రాసుకున్నాను మీకు వీలుకరంగా ఉండేలాగా. ఆమేన్.
నా కుటుంబంలో నన్ను భార్యగా ఉంచావు, తల్లిగా ఉంచావు, కోడలుగా ఉంచావు, సంఘంలో నన్ను విశ్వాసిగా ఉంచావు, సమాజంలో ఒక నైబర్గా నన్ను ఉంచావు, ముఖ్యంగా నాకు ఒక కుటుంబాన్ని ఇచ్చావు. ఆ కుటుంబంలో నేను భార్యను, ఆ కుటుంబంలో నేను తల్లిని, ఆ కుటుంబంలో నేను కోడల్ని, ఆ కుటుంబంలో నేను అక్కని, ఆ కుటుంబంలో నేను చెల్లిని. నేను ఒక్కరిదాన్నే. నీవు నాకు అప్పగించిన కుటుంబ వ్యవస్థలో నేను 3 పాత్రల్లో, 4 పాత్రల్లో, 5 పాత్రలు నేను పోషిస్తున్నాను. నీవు నాకు అప్పగించిన ఈ కుటుంబంలో నీవు నన్ను ఉంచిన పాత్రలో నేను యథార్థముగా ఉండనట్లు, నమ్మకంగా పని చేయనట్లుగా నాకు బలాన్ని ఇవ్వని అడగాలని ఎంతమంది అనుకుంటున్నారు? అయ్యా, నమ్మకమైన భర్తగా, నమ్మకమైన కొడుకుగా, నమ్మకమైన ఆత్మీయ తండ్రిగా, నా పిల్లలకు మంచి తండ్రిగా, నా భార్యకు మంచి భర్తగా, హల్లెలూయా, నా తల్లిదండ్రులకు మంచి కొడుకుగా, నా సంఘానికి ఒక మంచి విశ్వాసిగా నీవు నాకు అప్పగించిన ప్రతి పనిలో, ప్రతి పాత్రలో, ప్రతి బాధ్యతలో నేను నమ్మకముగా ఉండినట్లుగా, నమ్మకముగా పని చేయనట్లుగా, నా పిల్లలకు ఒక దైవికమైన తల్లిగా, తండ్రిగా నేను ఉండాలి. హల్లెలూయా. నా తల్లిదండ్రులకు ఒక చక్కని ఆత్మీయ బిడ్డగా నేను ఉండగలగాలి. గట్టిగా చెప్తావా? నా భర్తకు ఒక మంచి భార్యగా నేను ఉండాలి. నా వల్ల చాలా బాధపడుతున్నాడు అయ్యా, నా వల్ల చాలా నలిగిపోతున్నాడు, కృంగిపోతున్నాడు, నీ వల్ల మనశ్శాంతి లేదని చెప్తా ఉన్నాడు, నీ వల్ల నేను హ్యాపీగా లేనని చెప్తున్నాడు. మీలో కొంతమంది అనే మాటలు చెప్పని బాధపడరు కదా. నువ్వేంటి, నేను హ్యాపీగా లేదు, నేను చేసుకొని నేనే హ్యాపీగా ఉన్నానంటే, నేను చేసుకునే దాన్ని నాకు అలాగే అనిపిస్తుంది. ఎవరినో చేసుకున్నట్టే బాగున్నా, నేరపోయి నేను చేసుకున్నాను, దొంగ పొత్తులకు ఉన్నా, ఎందుకు పని చేయవు, ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, పనికి మాలో నిన్ను ఎందుకు చేసుకున్నాను, నేను నీ వల్ల నా బతికినమైపోయింది, నువ్వే కాదు నేను కూడా అనుకుంటున్నాను వేస్ట్ అని. ఇలాంటి నీచ నికృష్టమైన పాపిష్టి మాటలు మాట్లాడే నీ తత్వాన్ని ఈరోజు సమాధి చేయి. నా భర్త అన్నాడు, నీ వల్ల నేను హ్యాపీగా లేనని. ప్రభువా, నీ పాదాలు పట్టుకుంటున్నాను. నన్ను బట్టి నా భర్త ఆనందించులాగన, నన్ను బట్టి నా భార్య సంతోషించులాగన, నన్ను బట్టి నా పిల్లలు సంతోషించులాగన నీవు నాకు అప్పగించిన పాత్రలో నేను యథార్థముగా ఉండినట్లు, ఉన్నారని అనట్లేదు, ఉండినట్లుగా నాకు కృప దయచేయమని, జ్ఞానము దయచేయమని ఎంతమంది దేవుడిని అడగాలనుకుంటున్నారు? హల్లెలూయా. స్టార్టింగ్ 2-3 పాయింట్ల చేతులు బాగానే లేచినాయి, చివరికి వచ్చేసరికి చేతులు అలిసిపోయినాయేమో. కొంతమంది ఈ పాయింట్ వాళ్ళకి రిలేటెడ్ అయినప్పటికీ కూడా స్టైల్గా నీ బుర్ర తిరుగుడు, ఆ బుర్ర ఊగుడు, హల్లెలూయా, ఇవన్నీ దేవుడు చూస్తున్న విషయం మాత్రం గుర్తుపెట్టుకో. నువ్వు స్పందించేసావు నాయనా అని నువ్వు అనాల్సిన అవసరం లేదు, దాన్ని చూసి మురిసిపోదని అనుకోవట్లేదు. నీ అంతరంగంలో ఎలా స్పందిస్తున్నావో హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు మన మధ్య ఉన్నాడు అన్న సంగతిని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా ప్రేమించలేకపోతున్నాను, క్షమించలేకపోతున్నాను, ఓర్చుకోలేకపోతున్నాను, భరించలేకపోతున్నాను. నాకు బలం ఇవ్వయ్యా. ప్రేమించడానికి నాకు బలం ఇవ్వు, క్షమించడానికి నాకు బలం ఇవ్వు, ఓర్చుకోవడానికి నాకు బలం ఇవ్వు, భరించడానికి నాకు బలం ఇవ్వు. తట్టుకోలేక భర్త మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను, తట్టుకోలేక భార్య మీద చేయి చేసుకుంటున్నాను. ఒకసారి టెంపర్ వస్తే బండ బూతులు నోట్లోంచి వస్తున్నాయి. నీ మందిరంలో అందరితో కలిసి పాటలు పాడుతున్నాను, కానీ ఎవ్వరికి తెలీదు, బండ బూతులు తిడుతున్నాను. నా పిల్లలు వింటున్నారన్న భయం కూడా నాకు లేదు. నా భర్త నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాను నా కూతురు ఎదురుగా. నాన్నెందుకు అలా తిరుగుతున్నావు అడుగుతుంది నా కూతురు. నాదొక పాపిష్టి బతికే, నా బతుకు ఒక పాపిష్టి బతికే. సాక్షిగా ఉండాల్సిన నేను, మాదిరిగా ఉండాల్సిన నేను, నా పిల్లలకు మంచి ఈవులు నేర్పాల్సిన నేను, వారి కళ్ళ ముందే నా భార్యని కొడుతుంటే, వారి కళ్ళ ముందే నా భర్తను తిడుతుంటే, వాళ్ళ ముందే నా టెంపర్ని తట్టుకోలేక నోటికి వచ్చినట్టు ఎదురు సమాధానం చెప్పి 10 మందికి వినబడేలా కేకలేస్తుంటే నా సాక్ష్యం పాడైపోతుంది. ప్రేమించడానికి కృప దయచేయి, ఓర్చుకోవడానికి కృప దయచేయి, క్షమించడానికి కృప దయచేయి. హల్లెలూయా. అణిగి ఉండే కృప దాకు దయచేయి ప్రభుని ఎంతమంది అడగగలరా? కన్నీళ్లు తొడుగుతున్నా నీ మాటను నేను.
నీ షార్ట్ టెంపర్ నశించి దేవుని దీర్ఘశాంతము నీకు కలుగును గాక. నీ షార్ట్ టెంపర్ పోయి దేవుని కృపా దీర్ఘశాంతము నీకు కలుగును గాక. నన్ను బలపరిచయ్యా. దాదాపు 12 పాయింట్లు మీ ముందు ఉంచాను నేను. ఎంతమంది ఇందులో ప్రతి దానికి నేను రిలేటెడ్ సార్, అందులో ప్రతి ఏరియాలో నాకు దేవుని బలం కావాలన్నవారు స్తోత్రం చెప్పండి. అందరు కాదు, నువ్వు చెప్పిన 12 పాయింట్లు నాకు అన్నీ గుర్తులేవు. తర్వాత ఒకవేళ మీరు అప్లోడ్ చేస్తే మరొకసారి నేను వింటాను పాస్టర్ గారు. ఆ 12 నాకు గుర్తులేవు, కానీ వింటున్న ప్రతి పాయింట్ కూడా ఇది నాకు అవసరం అనిపించింది అన్నవారు స్తోత్రం చెప్పండి. దీనికి నేను రిలేటెడ్ అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ పాయింట్ నా కొరకే దైవజనుడా, నా కొరకే దేవుడు నీ ద్వారా రాయించాడు అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. అలాంటి వారు మాత్రమే దేవునికి స్తోత్రం చెప్పండి. నాతో మాట్లాడినందుకు వందనాలని చెప్పండి. మిగతా వారు మీరు కామ్గా ఉన్నా, చెయ్యి ఎత్తకపోయినా, మీ బిజీలో మీరున్నా, నేనేం ఫీల్ అయిపోయేది ఏమి లేదు ఇక్కడ. నేను కూడా అలాంటి ఫీలింగ్స్ మార్చుకున్నాను, మానుకున్నాను. ఏచురత్నం చేయ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. నాకు కృప దయచేయి ప్రభుని అడుగుదాం. హల్లెలూయా. రండి, టైం అవుతుంది. వీటన్నిటికీ సమాధానం ఒకటే. అరే, కొంతమంది వాక్యం వినడానికి వాళ్ళే పడే ఇబ్బందులు చూసి అటు చూస్తూ ఇటు చూస్తూ మళ్ళీ ఏమి చూడలేనట్టు నా వైపు చూస్తూ ఏమో అంత కష్టం పాపం. అరే, మీరు సరిగా వినడానికి దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. హల్లెలూయా. మీరు వాక్యం సరిగా వినడానికి దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. సరే, మంచిదే. ఆమేన్ హల్లెలూయా. స్తోత్రం చేద్దామా. ఆపత్కాలం అందు నీవు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇచ్చాను, నువ్వు నన్ను మహిమపరచదు. ఇప్పుడు ఆ మాటను మేము ముందు తీసుకురావడానికి కారణం ఏంటంటే, ఈ 12 ఏరియాస్లో నేను బలహీనంగా ఉన్నాను. ఇదే నాకు పెద్ద ఆపత్కాలం, ఇదే నేను పెద్ద ఆపదలో ఉన్నాను. ఆపత్కాలం అందు మొరపెట్టమన్నావు. పాస్టర్ గారు చెప్తున్నారు, దైవజనులు చెప్తున్నాడు, నాకు బలము ధరింపజేయి ప్రభువా, నాకు శక్తినివ్వు ప్రభువా. నీవే సెలవిచ్చావు కదా, బలహీనులకు బలమిచ్చేవాడును, సమస్యలు వారికి శక్తినిచ్చేవాడును, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు నీవే అని నిలవలేకపోతున్నాను, గెలవలేకపోతున్నాను, ఓర్చుకోలేకపోతున్నాను, భరించలేకపోతున్నాను. నీవు నాకు అప్పగించిన బాధ్యతను నమ్మకంగా నేను నిర్వర్తించలేకపోతున్నాను. నాకు బలం కావాలయ్యా, నాకు శక్తి కావాలయ్యా అని ఎంతమంది మొరపెట్టడానికి ఇష్టంగా ఉన్నారు? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, చాలా స్ట్రైట్గా అడుగుతున్నాను, నటించొద్దు. కానీ ఎంతమందికి బలం కావాలి? ఎంతమందికి దేవుడు బలము ధరింపజేయాలని కోరుకుంటున్నారు? ఎంతమందికి దేవుడు బలము ధరింపజేయాలనుకుంటున్నారు? దేవుని మందిరంలో దివారాత్రులు కన్నీరు కార్చడానికి, హల్లెలూయా, నశించిపోయిన ఆత్మల కొరకు ప్రార్థించడానికి, నూతన ఆత్మలు ప్రభు దగ్గరికి నడిపించడానికి, దేవుడు నీకు అప్పగించిన బాధ్యతలో బలముగా ఉండడానికి, హల్లెలూయా, ప్రేమించడానికి, క్షమించడానికి, ఓర్చుకోవడానికి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధతను కాపాడుకోవడానికి, ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకోవడానికి, తీసుకున్న తీర్మానంలో నమ్మకంగా ఉండడానికి, ప్రార్థనలో నిలకడగా ఉండడానికి, పరిస్థితులను హ్యాండిల్ చేయడానికి, ఒత్తిడిని హ్యాండిల్ చేయడానికి, ప్రతికూలతలు ఎదుర్కోవడానికి, హల్లెలూయా, కావలసిన బలము నాకు కావాలి ప్రభువా. ఎంతమంది చెప్పగలరు? నీవు నన్ను బలపరచకపోతే నేను ఓడిపోతానయ్యా. ఓడిపోతాను కాదు, నేను ఓడిపోయానయ్యా, నేను ఓడిపోయాను. ఎంతమంది నేను ఓడిపోయానని చెప్పగలరు? పర్లేదు, మిమ్మల్ని బలవంతం చేయండి. ఎంతమంది నేను ఓడిపోయానని చెప్పగలరు? ఎంతమంది నేను బలహీనం అయిపోయానని చెప్పగలరు? ఎంతమంది నేను సొమ్మసిల్లిపోయానని చెప్పగలరు? నాతో కాదర్రా, నాతో కాదు, ఎవరి వైపు నీ చెయ్యొద్దేవో ఆయనతో. నేను సొమ్మసిల్లిపోయానయ్యా, నేను కృంగిపోయానయ్యా. సంవత్సరం నుంచి వెంటాడుతున్న వ్యాధి, ఇంట్లో ఉన్న ప్రతికూలతలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, ఒక్క ఆత్మను సంపాదించుకోలేకపోయినన్న బాధ, నీవు నాకు అప్పగించిన పరిచయం, నీవు నాకు అప్పగించినటువంటి పని, నీవు నాకు అప్పగించిన బాధ్యత నమ్మకంగా చేయలేకపోతున్నానన్న వ్యధ, బాధ రాత్రులు నన్ను కునుకు పట్టనివ్వట్లేదయ్యా.
తింటున్నాను కానీ కడుపు నిండట్లేదు, పడుకుంటున్నాను కానీ సేద తీరటం లేదు, నా ప్రాణం తల్లడిల్లిపోతుండగా భూ దిగంతముల నుండి నేను నీకు మొర్ర పెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నీవు నన్ను ఎక్కించు ప్రభువా, ఎందుకంటే నాకు బలం ఇచ్చేవాడు నీవే, శక్తినిచ్చేవాడు నీవే, ఫలాభివృద్ధి కలుగు చేయవాడు నీవే. ఈ కొండ నేను ఎక్కలేనయ్యా, ఈ పరిస్థితి నేను ఎక్కలేనయ్యా, ఈ సమస్య నేను దాటలేనయ్యా, ఈ సముద్రాన్ని నేను ఈదలేనయ్యా. నా ఎదురుగా బలమైన ఎరుకో గోడలు ఉన్నాయి, నా ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది, నా ఎదురుగా సిరు అరణ్యం ఉంది, నా ఎదురుగా అమాలేకుల బలమైన సైన్యం ఉంది, నా ఎదురుగా శక్తికి మించిన సిరియన్లు ఉన్నారు. సముద్రం పక్కన ఇసుక రేణులు వలె మోకరించారు. నా బలము చాలదయ్యా, నా శక్తి సరిపోవట్లేదయ్యా, ఓడిపోతున్నాను, పడిపోతున్నాను, కృంగిపోతున్నాను, సొమ్మసిల్లిపోతున్నాను, చతికిలు పడిపోతున్నాను, మరలా లేస్తున్నాను, మరలా పడిపోతున్నాను, మరలా లేస్తున్నాను, మళ్ళీ పడిపోతున్నాను, తీసుకున్న తీర్మానాలు నిలవలేకపోతున్నాను అని యథార్థ హృదయంతో నీవు గనక ప్రార్థన చేయగలిగితే, ఒక్క మాట నా వైపు చూస్తూ ఒక్కసారి నా వైపు చూడండి. ఈ ప్రార్థన నీ దేవుని సంధిలో నువ్వు యథార్థంగా చేయగలిగితే, స్వరాజ్యం యథార్థంగా చేయగలిగితే, నా కొడుకుని ఎట్లా మార్చుకోవాలో నాకు తెలియట్లేదు, బతిమలాడుతున్నాను, ప్రాధేయపడుతున్నాను, కానీ నేను వాడిని హ్యాండిల్ చేయలేకపోతున్నాను ప్రభువా. కానీ నీ బలము నాకు కావాలి, నీ శక్తి నాకు కావాలి, నీ జ్ఞానం నాకు కావాలి. దైవజనుడు చెప్పేది నిజమే. ఈ భయంకరమైన రోజుల్లో పిల్లల్ని దైవికంగా పెంచడం పెద్ద భయంకరమైన రోజుల్లో పిల్లలను దైవికంగా పెంచడం సవాలుగా మారిపోయింది. ఇందులో గెలుస్తానో ఓడిపోతానో నాకు తెలియదు. నాకు తెలిసింది ఒకటి ఉంది ప్రభువా, నేనైతే ఖచ్చితంగా ఓడిపోతాను, కానీ నన్ను బలపరచు వాని యందు నేను సమస్తాన్ని చేయగలను. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తాన్ని చేయగలను. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నాతో ఉంటే తెగులు నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది మన పరిస్థితిని ఒప్పుకున్నారు? ఎంతమంది దేవునికి మొరపెట్టాలనుకుంటున్నారు? ఎంతమంది దేవునికి మొరపెట్టారు? బాగా కూర్చున్నారా చెయ్యి చాపేసి? అది కదా వాక్యం ఎక్కట్లేదా? నిన్నే వాక్యం ఏమి ఎక్కట్లేదా? మరి స్పందించడం తెలియదా? నీకు లేదు ఆశ దేవుని కొరకు బతకాలని? గోయింగ్ మిషనరీ, గివింగ్ మిషనరీ ఏమైపోయినాయి ఇవన్నీ? దిక్కులు చూద్దామే మాట్లాడుతుంటే. పాస్టర్ గారు నీకు నచ్చకపోయినా పర్వాలేదు, ఇలాగే మాట్లాడతాను నేను. ఎలాగా తిన్నగా బతకట్లేదు, కనీసం బతకాలని ఆశ ఉండాలి కదరా. నిన్న దైవజన్లో ఒక మెసేజ్ ఒకటి వింటున్నాను. ఆయన మంచి మాట చెప్పారు. ఆయన ఆశించిన స్థాయిలో నువ్వు బతకలేకపోతున్నావు, కానీ ఖర్చు లేని మాట, ఖర్చు లేని స్థితి. కనీసం బతకాలన్న ఆశ ఉండాలి కదరా. ఆశ ఉంటే దేవుడు ఆశగా నీ ప్రాణం తృప్తిపరుస్తాడు కదా. కనీసం ఆశ కూడా లేకపోతే ఎట్లరా? హల్లెలూయా, హల్లెలూయా. ఆశ ఉండాలి కదా. అది కూడా చచ్చిపోయి బతికితే ఇంక మళ్ళీ ఎవడు బతికించగలరు? దిక్కులు చూస్తేట అర్థమైందా? బతకాలని ఆశ ఉండాలి కదా. కనీసం దేవుని కొరకు బతకలేకపోతున్నాను, సరే నేను కూడా బతకలేకపోతున్నాను, ఆశ ఉండాలి కదరా. హల్లెలూయా. అసలు మాట చెప్పడానికి చాలా ఆరాటపడుతున్నాను. ఇఫ్ యూ కన్ఫెస్ యువర్ వీక్నెస్ బిఫోర్ హిస్ ప్రెజెన్స్, ఆయన సన్నిధిలో గనుక నీ బలహీనతను, నీ ఓటమిని,
నీ ప్రతికూలతను అంగీకరించి, నువ్వు లేకపోతే నేను యుద్ధం చేయలేను, నువ్వు లేకపోతే నేను నిలవలేను, నువ్వు లేకపోతే నేను గెలవలేను, నేను ఎదుర్కొంటున్న యుద్ధంలో, పోరాటంలో నేను జయించి నా శత్రువులను నా పాదముల కింద నువ్వు అనగదొరక్కాలి అంటే నాకు బలము నువ్వే ధరింపజేయాలి ప్రభు. నా బలం సరిపోలేదయ్యా, నా శక్తి సరిపోలేదయ్యా. ప్రయత్నించాను, ఓడిపోయాను. ఎంతమంది మాట చెప్పగలరు? యథార్థంగా పర్లేదు, నేను కూడా ఎత్తుతాను. ప్రయత్నించాను, ఓడిపోయాను. ఎక్కాలనుకున్నాను, కిందకి దిగజారిపోయాను. చేరాలనుకుంటున్నాను, దూరం అయిపోతున్నాను. ప్రార్థించాలనుకుంటున్నాను, ప్రార్థన లేని రోజులు, నెలలు గడుపుతున్నాను. నేను తినబుద్ధి కావట్లేదు ప్రభువా. మంచి బట్టలు వేసుకోవాలనిపించట్లేదు. ఏం బతికి అనిపిస్తుంది. నీ కొరకు బ్రతకలేని బ్రతుకు నాకు వద్దు ప్రభువా అని కనుక నీ ఆశ నీలో ఉంటే ఈ గుడ్ న్యూస్ విను, ఈ గుడ్ న్యూస్ విను, ఈ గుడ్ న్యూస్ విను, ఈ శుభవార్త విను. ఆయన నిన్ను బలపరిచేది ఎట్లా చెప్పనా? ఆయన నిన్ను బలపరిచేది ఎట్లా చెప్పనా? సంసోన్ని కాళ్ళు చేతులతో బంధించి వేసేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంఖ్యలతో బంధించి వేసేసారు. వినండి ఈ గుడ్ న్యూస్. దానిని తెంచుకునే బలము సంసోన్ దగ్గర లేదు. ఓ ఎస్, సంసోన్ దగ్గర లేదు. కానీ వాక్యం ఏమని చెప్పిందో తెలుసా? యెహోవా ఆత్మ సంసోను మీదకి దిగి రాగా, దిగి రాగా, యెహోవా ఆత్మ నీ మీదకి దిగి రాగా, యెహోవా ఆత్మ నీ మీదకి దిగి రాగా, యెహోవా ఆత్మ దైవ జనుడి మీదకి దిగి రాగా, యెహోవా ఆత్మ దైవ జనురాల మీదకి దిగి రాగా, యెహోవా ఆత్మ ఈ అక్క మీదకి దిగి రాగా, యెహోవా ఆత్మ ఈ బ్రదర్ మీదకి దిగి రాగా. శత్రువు సంఖ్యలు తెగిపోతాయి, శక్కు తాళ్ళు కారిపోతాయి, శత్రువు యొక్క ఉచ్చులు సమస్యపోతాయి. నేను చెప్తున్న గుడ్ న్యూస్ ఒకటే, నీవు కనుక నీ స్థితిని యథార్థంగా ఒప్పుకోగలిగితే ఆయన నిన్ను బలపరుస్తాడు. ఎలా అంటే గిద్యోను మీదకి యెహోవా ఆత్మ దిగి రాగా, సంసోను మీదకి యెహోవా ఆత్మ దిగి రాగా, యెఫ్తా మీదకి యెహోవా ఆత్మ దిగి రాగా, యెహోషువ మీదకి యెహోవా ఆత్మ దిగి రాగా, యెహెజ్కేలు మీదకి యెహోవా ఆత్మ దిగి రాగా, ఎండిన ఎముకల లోయ మహా సైన్యముగా మార్చబడినట్లుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఎంతమంది అడగాలనుకుంటున్నారు? నీ ఆత్మ నాకు కావాలి. ప్రభు చెప్పిన మాట ఏం తెలుసా? ఆ ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు, వినాలి, ఆ ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు, రావట్లేదా? మాట రావట్లేదా? చండాల పియన్ని వస్తాయిగా. ఆ ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిమంతులు అగుదురు, మీరు బలవంతులు అగుదురు, మీరు శక్తిమంతులు అగుదురు. ఇలా చెప్తావా? ఆ ఆత్మ నా మీదకి వచ్చినప్పుడు నేను శక్తిమంతుని అగుతానయ్యా. ఆ ఆత్మ నా మీదకి వచ్చినప్పుడు నేను శక్తిమంతురాలు అగుతాను. ఇప్పుడు అర్థమైందా మీ కొదువేంటో? ఇప్పుడు అర్థమైందా మీ కొదువేంటో? హల్లెలూయా, ఆమేన్. మీ కొదువేంటంటే దేవుని అభిషేకం. మీ కొదువేంటంటే దేవుని ఆత్మ అభిషేకం. మీ కొదువేంటంటే అన్య భాషలు. మీరు దేవుని సన్నిధిలో కనుక యథార్థంగా నీ స్థితిని ఒప్పుకోగలిగితే ఆయన చేయి పట్టుకొని లే అండు. హల్లెలూయా. ఆయన చేసే పని ఏంటో తెలుసా? తన ఆత్మను నీ మీద కుమ్మరిస్తాడు. తన ఆత్మను నీ మీద కుమ్మరిస్తాడు. తన ఆత్మను నీ మీద కుమ్మరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేయవాడు ఆయనే. ఆ పనిని ఆయన ఎలాగూ చేస్తాడు అంటే అందరి మీద తన ఆత్మను కుమ్మరిస్తాడు. ఆయన వచ్చినప్పుడు మీరు శక్తిమంతులు అగుదురు. యోదయ సమరయ భూ దిగంతముల వరకు ఆయన కొరకు మీరు హతసాక్షులవుతారు అవసరమై. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహెజ్కేలు అంటున్నాడు, సార్ నేను నిలవలేకపోతున్నాను, యెహోవా ఆత్మ నా మీదకి దిగి రాగా. దానికి ముందు ఒక మాట వచ్చింది, నరపుత్రుడా నీవు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడాలని ఉంది. కానీ నరపుత్రుడు ట్రై చేశాడు మీలాగే.
నరపుత్రుడు ట్రై చేశాడు, నాలాగే నరపుత్రుడు ట్రై చేశాడు, మీలాగే. కానీ ప్రాబ్లం ఏంటో తెలుసా, నిలవలేకపోతున్నాను. కానీ అక్కడ రాయబడిన గుడ్ న్యూస్ ఏంటో తెలుసా, యెహోవా ఆత్మ నా మీదకి దిగి రాగా నేను ఆయన సన్నిధిలో చక్కగా నిలబడుతున్నాను. అప్పుడు నాతో మాట్లాడిన వాడు నన్ను తీసుకొని ఎండిన ఎముక లోయలతో నిండిపోయిన లోయలోనికి నన్ను ఆత్మ కొనిపోయాను. గుడ్ న్యూస్ అంటే చెప్పనా, ఏ లోయ నిన్ను భయపెడుతుందో ఆ లోయలోకి ఆత్మ నిన్ను తీసుకున్నాను. ఏ లోయ నిన్ను కలవర పెడుతుందో ఆ లోయలోనికి ఆత్మ నిన్ను కొనిపోతాడు. హల్లెలూయా. ఏది దుర్వాసన కొడుతుందో ఆ లోయలోకి ఆత్మ నిన్ను కొనిపోయి తీసుకొని వెళ్ళి అక్కడ నిలబడతాడు. ఎందుకంటే ఎండిన ఎముకలను చూపించి బాధపడమని చెప్పడానికి కాదు, ఈ ఎండిన ఎముకల మీద నీవు నోరెత్తి ప్రవచనం ఎత్తి ఆ ఎండిన ఎముకలతో మాట్లాడు, అవి మహాసైన్యముగా మారుతాయని నీతో చెప్పడానికి ఆయన నిన్ను నిలబెట్టాలనుకుంది. ఇప్పుడు పాడతావా? హల్లెలూయా. బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా. ఇంకా ఉంది, ఈ వారంతో ఇక్కడ తాపాలనుకుంటున్నాను. 11:25 అయింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఆయన ఏం చేస్తాడు? ఏం జరగాలి? 2 జరగాలి. నువ్వు ఓడిపోయినని, కృంగిపోయావని, ఆయన లేకుండా నువ్వేది చేయలేవని, యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువాని ప్రయాస వ్యర్థమని, యెహోవా పట్టణమని కాపాడని ఎడల కావలి కాయవాడు మేలుకొని ఉండుట వ్యర్థమని, నా పిల్లల జీవితాన్ని, నాకు 2 కొడుకులు, ఒకడి పేరు శామ్యూల్ డేవిడ్, ఒకడి పేరు శామ్యూల్ జషురు, వాళ్ళిద్దరిని దైవికంగా పెంచడం నా వల్ల కాదు. కానీ ఒక్క నమ్మిక నాలో ఉంది, నన్ను బలపరచువాని అండి. నన్ను బలపరచువాని ఎవరో తెలుసా? ఆ వారు ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మదేవుడు. పరిశుద్ధాత్మదేవుడు నన్ను బలపరచువాని అండి. నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరచువాని అండి. నా బిడ్డలు నేను దైవికంగా పెంచగలను. నిన్ను బలపరచువాని అందు నీ బిడ్డలను దైవికంగా పెంచగలను. అయితే నువ్వు చేయాల్సింది ఒకటి ఉంది, ఆయన సన్నిధిలో మొదలుపెట్టు, ఆయన సన్నిధిలో గోజాడు, ఆయన సన్నిధిలో కన్నీరు కార్చు, ఆయన సన్నిధిలో అంగలార్చు. దేవుని ఆత్మ బలము ఎవరికి అవైలబుల్గా ఉందంటే ఎవరైతే ఆయన సన్నిధిలో కనిపెడతారో. అందుకే ఆ మాట నేను చెప్పట్లేదు, వాక్యం చెప్తుంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందెదరు, పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకెగిరిపోదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఎవరికి ఈ వాగ్దానం అంటే యెహోవా కొరకు ఎదురు చూచు. హల్లెలూయా. ఎవరి బిడ్డలారా నిలవలేకపోతున్నారా, గెలవలేకపోతున్నారా? ఆయన వేడుకో. ఆయన చేసేది ఏం తెలుసా? తన ఆత్మని నీ మీద కుమ్మరిస్తాడు, తన ఆత్మని నీ మీదకి పంపిస్తాడు. జ్ఞాన వివేకములకు ఆధారముకు ఆత్మని నీ మీద ఇస్తాడు. యెహోవా యందు భయభక్తులు పుట్టించు ఆత్మను దేవుడికి అనుగ్రహిస్తాడు. ఆ ఆత్మ వల్ల నువ్వు బ్రతుకుతావు, ఆ ఆత్మ వల్ల నువ్వు నిలబడతావు, ఆ ఆత్మ వల్ల నువ్వు పరిగెడతావు, ఆ ఆత్మ వల్ల రెక్కలు చాచి పైకి ఎగిరిపోతావు, ఆ ఆత్మ వల్ల సముద్రాలు దాటుతావు, ఆ ఆత్మ వల్ల లోయలు దాటుతావు, ఆ ఆత్మ వలన ఎండిన ఎముకల లోయన మహా సైన్యముగా మార్చివేసే బలము దేవుని దగ్గర కాదు, నీకే ఉంటుంది, నీ దగ్గరే ఉంటుంది, నీ ద్వారా దేవుడు జరిగింది. ఆమేన్. ఎంతమంది మొరపెట్టాలనుకుంటున్నారు? హల్లెలూయా. మోకాళ్ళు అనిపిస్తే మోకాళ్ళు, నిలబడాలనిపిస్తే నిలబడండి, కూర్చోాలనిపిస్తే కూర్చోండి, వెళ్ళిపోవాలనిపిస్తే వెళ్ళిపోండి. అర్జెంట్ పని ఉందనుకోండి. కానీ ఉన్నవాళ్ళు మాత్రం మీరు కూర్చున్నా నిలబడినా మోకరించిన కన్నీరు కార్చండి. ఓడిపోతున్న యథార్థంగా చెప్పండి. మానసికంగా కృంగిపోయాను, ఆత్మీయంగా అలసిపోయాను, శారీరకంగా చాలా చాలా బలహీనమైపోయాను. ఇంకెంతకాలం ఈ బాధను భరించాను ప్రభా? ఇంకెంతకాలం ఈ పరిస్థితి నేను ఎదుర్కోవాలి? నా విమోచన దినము కొరకు నేను కనిపెడుతున్నాను. ఎన్నో పరిస్థితులు హ్యాండిల్ చేయలేకపోతున్నావు.
నీ వల్ల కావట్లేదు, ఏం చేయాలో. ప్రార్థన చేయాలి అనిపించకపోతే వెళ్ళిపోవచ్చు. బ్రతకాలని ఉన్న బ్రతకలేకున్నా, నిలవాలని ఉన్న నిలవలేకున్నా, చూడాలని ఉన్న నేను చూడలేకున్నా, చేరాలని ఉన్న నేను చేరలేకున్నా, బ్రతికించుము యేసయ్యా, దరి చేర్చుము నన్నయ్యా, బ్రతికించుము యేసయ్యా, దరి చేర్చుము. ఈ పాటను పాడకపోయినా పర్లేదు, నేను పాడతాను నీకోసం. ఆయన సన్నిధిలో ఏడిపోగలవా? నా ఆశలే అడి ఆశలై అడుగంటేనే నా జీవితం, శోధనల సుడివడిలో తొట్టిల్లేనే నా జీవితం, చుక్కాని లేని నావనైతే గమ్యము తెలియక అల్లాడుచుంటిని, గురి చేర్చుము యేసయ్యా, గుండె గుడిలో నీ ఉండేరా, కాపరి లేని గొర్రెనైతి కాటికి లేని చేరువైతి, కావలి లేని తోటనైతి కారణవిగా నే మారితే, గుండె చెదరిన గువ్వనైతి, గుండె పగిలిన ఏకాకినైతి, గుండె దిగులుగా ఉందయా, గూడు చేర్చుమో యేసయ్యా, గుండె దిగులుగా ఉందయా. ఎంత దిగులుతో ఉన్నావో తెలియదు, గూడు చేర్చు నన్నయ్యా. బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా. అలలు లేచినను తుఫాను ఎగసినను, అలలు లేచినను తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడూ మారవయ్యా. చేతుల పైకెత్తి, కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడూ మారవయ్యా. చెడ్డమా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయా, బలమంతా యథార్థంగా బలమంతా. శారీరకంగా చాలా అలసిపోయాను ప్రభు, నా బలమంతా నువ్వే లేకపోతే జీవించలేను,
లేకపోతే నువ్వే లేకపోతే నేను ఊహించలేను. నువ్వే లేకపోతే నిన్ను విడువను దేవా, నా ప్రభువా, నా ప్రాణనాథా. నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాదా. నిన్ను విడువను దేవా, నా ప్రభువా, నా ప్రాణనాథా. నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాదా. నువ్వే నా ప్రాణాధారము, ఓ నువ్వే నా జీవాధారము. చూడమ్మా, నువ్వే నా ప్రాణాధారము, ఓ నువ్వే నా జీవాధారము. ప్రార్థన చేసుకుందాం. మానసికంగా అలసిపోయావు, భౌతికంగా అలసిపోయావు, ఆత్మీయంగా అలసిపోయావు. నీవు యథార్థ మార్గమున నడిచినట్లు నీకు బలము దయింపచేవాడు వాయువు. నీ పోరాటముల్లో నీవు గెలిచి నీ శత్రువు నీ పాదాల కింద అణిచివేయబడినట్లు నీ చేతులకు యుద్ధం, నీ వేళ్ళకు లేదా నీ చేతులకు పోరాటం, నీ వేళ్ళకు యుద్ధమును నేర్పువాడు ఆయనే. బలము నాదే అని ఆయన ఒక్కసారి చెప్పాడు, అది నాకు 2 సార్లు వినబడింది. ఈ మాట మనసులో పెట్టుకొని వెళ్ళిపోను. సొమ్మసిల్లు వారికి బలమిచ్చేవాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేవాడు ఆయనే. ఆయన ఆత్మ నీ మీదకి రాగా ఏ పరిస్థితినైనా ఎదిరించి ఓడించి నిలిచి గెలిచే ధైర్యాన్ని, స్థైర్యాన్ని, బలాన్ని ఆ అభిషేకమే, ఆ పరిశుద్ధాత్ముడి నీకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవా, మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. మా జీవితంలో ఈ వాగ్దానపూర్వకమైన మాటను నెరవేర్చి మమ్మల్ని స్థిరపరిచి మమ్మల్ని బలపరిచి నీ మహిమార్థమై నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించిన ఈ కృపను మేము పొందుకొని ఉన్నాము తండ్రి.